19వ కీర్తన 14 వచనాలు ఉన్నాయి. ప్రారంభం నుంచి చివరి వరకు మనం కలిసి చదువుదాము. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యుని గుడారము వేసెను. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్లు కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరుగెత్తు నొల్లసించున్నట్లు తన పదమునందు పరుగెత్త నొల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదియూ లేదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును త్రెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరుచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను విస్తారమైన బేలిమి బంగారు కంటెను కోరదగినవి. తేనె కంటెను జుంటె తేనె దారల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. తన పొరపాట్లను కనుగొనవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకునే ఆపుము. వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడినై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడు నగుదును. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందండి. పరిశుద్ధుడ ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియపరిలో తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలు బట్టి ప్రార్థిస్తున్నాను. నాయనా నీకు వందనాలు. గత పునరుద్ధాన నుండి పునరుద్ధరణ వరకు నన్ను మమ్మల్ని అందరినీ మీరు ఎక్కల చాటును పదులుపరిచి నీ ప్రేమ ఎంతో గొప్పది. ఇంతవరకు నాయన నేను పాడి స్తుతించడానికి మీరు ఎంతో కృపను చూపించారు. అలాగే నీ యొక్క వాక్యాన్ని ప్రభా చదవటానికి కూడా కృపను చూపించారు. ఈ దినము నాయన కీర్తన గ్రంథము 19వ అధ్యాయము చదవటానికి కృప చూపించారు. కాబట్టి ఈ యొక్క వాక్యము మాకు మరి ఏ మేళ్ళైతే దాచి ఉన్నారో అది నీ దాసుడి ద్వారా బయలుపరచండి. నీ దాసుడికి ఏడంతల ఆత్మశక్తి అనుగ్రహించి నీ పరిశుద్ధాత్మశక్తితో నింపి మాకందరికి కావలసిన మెరుగైన నాయన ఆత్మీయ సత్యాలు మాకు అనుగ్రహించగల దేవుడు అయినందుకు మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ఎవరి అవసరాలతో వచ్చిన్నారు ఎరిగిన దేవుడు ప్రభా, ఇది నాయన శ్రేష్టమైన దినమని ప్రతి వారు గ్రహించుకోవడానికి సహాయం చేయండి. ఎందుకంటే ఇది నాయన ఆదివారం అంటే విశ్రాంతి దినం అంటే ఎంతో పవిత్రమైనది, పరిశుద్ధమైనది. కాబట్టి ఆచారము సంప్రదాయంగా మేము ఇక్కడ కూడుకోవటం కాదు కానీ ప్రభా నాయన ఇది ఎంతో శ్రేష్టమైనదిగా మేమందరూ గ్రహించుకోవడానికి ప్రతి వారు హృదయాలు మనోనేత్రములు వెలిగించండి, తెరవచేయండి, నీ కృపను చూపించండి. మరి ఒకసారి నీ దాసుని ముట్టి ప్రభా మాకు కావలసిన వర్తమానంలో నీ దాసు ద్వారా మాకు అనుగ్రహించి మీకు మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని మీకే స్తుతి ఘనత ఆరోపించుకుంటూ యేసయ్య ప్రశస్తమైన నామములో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రభునామములో అందరికీ వందనాలు. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి గడిచినటువంటి పునరుత్థాన దినము నుండి నేటి పునరుత్థాన దినం వరకు ఈ వారం దినాల్లో ఎంతోమంది గతించిపోయారు. దేవుడు మన పట్ల 117వ కీర్తన అంటే యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది. ఆయన కృప మన ఎడల హెచ్చుగానుండడం చేత మనం సజీవుల లెక్కలో ఉండగలిగాం. అంతేకాకుండా ఆయన సన్నిధి మనం చేరి పాడి మహిమపరిచి
ఆయన లేఖనాలను ధ్యానించుకోవడం ద్వారా ఆత్మీయ ఆహారాన్ని భుజించడానికి మనము మరి ఇక్కడికి రావడానికి దేవుడు కృప చూపించాడు. ఈ లోక మర్యాద రోమిలు రాసిన పత్రికలు 12వ అధ్యాయంలో మనం చదువుతాం ప్రారంభం నుంచి. ఈ లోక మర్యాద విశ్వాసికి ఈ లోకంతో పని లేదు. ఎందుకంటే విశ్వాసి లోక సంబంధి కాదు. ఈ లోకము నుంచి దేవుడు వారిని ప్రత్యేకించుకున్నాడు. తన విలువైనటువంటి రక్తాన్ని చెల్లించి ఆయన కొనుక్కున్నాడు. కాబట్టి వారు ఆయన సొత్తైన ప్రజలు. వారు ఆయనకి దాసులుగా ఉండాలి. పూర్వకాలంలో యుద్ధాలు జరిగేటప్పుడు ఒక రాజు యొక్క సైనిక బలం పోరాడడానికి చాలదనుకున్నప్పుడు తన పొరుగు రాజు దగ్గర నుంచి సైన్యాన్ని వెండి లేకపోతే బంగారం ఇచ్చి కొనుక్కునేవాడు ఆ యుద్ధానికి. అప్పుడు వారందరూ వచ్చి ఆయన తరపున యుద్ధం చేసేవారు. కేవలం యుద్ధం చేయాలంతే. ఈరోజు శుక్రవారం నేను కత్తిపట్నం నేను యుద్ధం చేయను అంటే కుదరదు. అబ్బాయి ఇవాళ మంగళవారం అసలు మంచిది కాదు, ఈరోజు నేను కత్తిపట్నం నేను యుద్ధం చేయనంటే కుదరదు. బంగారమో వెండో వారికి ఇచ్చి వారిని కొనుక్కు తెచ్చుకున్నాడు తన పక్షాన్ని యుద్ధం చేయడానికి. కాబట్టి ఎవరు కొనుక్కున్నారో వారి ఇష్టానుసారంగా పనిచేయాలి వాళ్ళు, అంతే కదా. ఈరోజు మన ఇంట్లో పనిచేయడానికి పొలాల్లో పనిచేయడానికి కుదుర్చుకున్నాం అనుకోండి మనుషుల్ని, వాళ్ళు వచ్చి ఆ యజమాని ఇష్ట ప్రకారం ఆ టైం వరకు వారు పనిచేయాలంతే. ఇక్కడ ఈ గట్లంకలు కొట్టండి అయ్యా అంటే ఇది కాదు, మేము అక్కడ త్వరలు వేస్తాం అంటే కుదురుతుందా? అప్పుడు టైం ఉంది, నాకు టైం చూసుకుంటున్నాను, ఇంకా చేలు దిగితే ఇంకా నాకు ముహూర్తం రాలేదు, నేను ఇప్పుడు అప్పుడే దిగను, నాకు 12 గంటల 5 నిమిషాలకు నాకు ముహూర్తం, అప్పుడు కానీ దిగనంటే కుదురుతుందా? కుదురుద్దా? నీకు నువ్వుగా నీ సొంతంగా నువ్వు ఉన్నప్పుడు నీ ఇష్టం తింటావో ఉంటావో పండుకుంటావో పని చేస్తావో నీ ఇష్టం. నువ్వు ఒకరి చేత నువ్వు కొనబడిన తర్వాత కొనుక్కున్న వారి సొత్తు. కాబట్టి మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కదా. అవి కూడా ఎలాంటివి? నశించిపోయేటువంటి వెండి బంగారం లాంటి వాటితో కాదు కొనుక్కున్నది. నిర్దోషమును నిష్కల్మషమునైనటువంటి గొర్రెపిల్ల రక్తంతో ఆయన కొనుక్కున్నాడు. కాబట్టి ఎవరి రక్తం చేత కొనబడ్డారో ఇప్పుడు వారు ఆయన సొత్తై ఉన్నారు. ఆయన చిత్త ప్రకారమే నడుచుకోవాలి, అంతే తప్ప మళ్ళీ ఎక్కడి నుంచి కొనుక్కున్నారో ఆ పాత పద్ధతులు అవి ఇంకా నేను వదిలిపెట్టను. అలా వదిలిపెడితే వాళ్ళు వీళ్ళు ఏదో అంటారు నన్ను అని అనుకుంటే నువ్వెలా దేవునికి చెందిన వాడవవుతావు, దేవుని చేత కొనబడిన వాడవవుతావు. కొనబడ్డ వారికే అన్నీని ఆయన సొత్తు అయిపోతారు కాబట్టి ఆయనవన్నీ వారు అవుతాయి. కొనబడినప్పటికీ కూడా ఆయన సొత్తులో నిలిచి ఉండకుండా ఇంకా లోక సంబంధిగానే ఉంటే అప్పుడు ఆయనవి నీవు ఖచ్చితంగా కావు, ఆయనవి నీవు కావు. అందుకని అన్నీ రొటీన్గా జరుగుతూనే ఉంటాయి. పుట్టేవాళ్ళు పుడతారు, చచ్చిపోయేవాళ్ళు చచ్చిపోతారు. ఇది ఏమైనా కొత్త ఏం కాదు కదా. లోకమంతా జరిగేదే, ఏ దేశమైనా జరిగేది, ఏ జాతిలోనైనా జరిగేది, ఏ కులంలోనూ ఏ మతంలోనైనా జరిగేదే. అది ఎప్పటికీ జరిగేటువంటిదే. కాబట్టి దాని గురించి మనం కొనుక్కున్న వారి చిత్తానికి విరుద్ధంగా మనం నడుచుకుంటే ఎలా? ప్రతి ఇంట్లోనూ
మరణాలు ఉంటాయి. వారి బంధువులు ఎవరైనా కార్యక్రమాన్ని జరిగించేసిన తర్వాత మళ్ళీ అంతవరకు పర్మిషన్ తీసుకోవాలి. సైన్యంలో ఉన్నవాళ్ళు కూడా ఏం చేస్తారంటే వారి కుటుంబంలో ఎవరైనా చనిపోతే వెళ్ళి కార్యక్రమం చేసి వచ్చేయి అని పర్మిషన్ ఇస్తారు. వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేసేసి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలి. అవ్వో నేను వచ్చి చేరితే కుదరదు, 6 నెలల దాకా నేను ఇల్లు కదలదాకా వెళ్ళలేదు, మా వాళ్ళు ఒప్పుకోరు అంటే సైన్యంలో ఉండిస్తారా? వెళ్ళి ఆ కార్యక్రమాలు జరిపించి వచ్చేంతవరకే నీకు పర్మిషన్. అది అయిపోయిన మర్నాడు నువ్వు అక్కడ సార్ అని చెప్పాలి అంతే వెళ్ళి. అంతేగాని నాకు కుదరదు, మా వాళ్ళు ఒప్పుకోవట్లేదు, 6 నెలల దాకా బయటకు వెళ్ళకూడదంట అంటే కుదురుద్దా? మరి ఎలా ఈ లోక సంబంధమైన మనుషులు కల్పించిన కట్టడలకి అంత విలువిచ్చి దేవునికి విలువ తక్కువ చేసేస్తే అది ఎలా? కానీ విశ్వాసులైన వారం ఏం చేయాలి? లోక మర్యాదకు, ఏ లోక మర్యాద అన్నిట్లో ఉంటుందా? ఇది సంతకి వెళ్ళడానికి ఏమి మానరు, బ్యాంక్ వెళ్ళడానికి ఏమి మానరు, పంచాయతీ ఆఫీస్ కాడికి వెళ్ళడానికి ఏమి మానరు, కోట తెచ్చుకోవడానికి ఏమి మానరు, తినడానికి ఏమి మానరు. ఇవన్నీ మామూలే కదా. దేవుని సన్నిధికి వస్తాక మట్టుకే గొప్పదా? ఎక్కడికి వెళ్ళినా ఏమనరా? దేవుని సన్నిధికి వస్తేనే ఏమని అంటారా? ఎవరికి మనం భయపడతాం? ఎవరికి మనం భయపడుతున్నాం? నీ దేహమును ఆత్మను కూడా నాశనం చేయగల దేవునికి భయపడవా? కేవలం దేహానికి మాత్రమే హాని చేసే మనిషికి భయపడతావా? కాబట్టి లోక మర్యాద లోకస్తులది, విశ్వాసులు లోకస్తులు కాదు. కాబట్టి లోక మర్యాద వీరికి వర్తించదు. ధర్మం ఏంటంటే అంతవరకే, ఆ కార్యక్రమాన్ని అంతా జరిగించేంతవరకు. ఆ తర్వాత మళ్ళీ వచ్చి దేవుని సన్నిధిలో ఉండాలి. అంతేగాని వరుసగా ఎవరో ఒక ఆయన పోయారు, నెలలు బయటకు రా మానేత, ఇంక నెల ఒకటి మళ్ళీ ఇంకొక ఆయన ఎవరో పోతారు, మళ్ళీ ఇంకో నెల 2 నెలలు మళ్ళీ ఉండిపోయి, అలా ఈ లోపల నువ్వు పోతే ఏంటి? ఈ శరీరానికి మాత్రమే 3 పూట్ల పెడతావు, బాగా తిను. ఆ ఇళ్లలో నీస్తుంటే మానేస్తారా? సంత రోజున కూర తెచ్చుకుని వండుకు తినరా? మానేస్తారా? అన్నీ మామూలే. దేవుని సన్నిధికి మాత్రం రారు. వచ్చి ఏదో అంటారండి. ఎవరికి భయపడుతున్నావు నువ్వు? ఈ లోకానికి నువ్వు భయపడితే నువ్వు ఇంకా విశ్వాసి ఎలా అవుతావు? ప్రభు బల్లలో పాలు పొందేటువంటి వారు కూడా ఆ రీతిగా మానేసి ఇళ్ళకాడ కూర్చుంటే ఏమనుకుంటారు? లోపల నిన్ను హేళన చేస్తారు. నువ్వు అన్నీ బాగుంటేనే దేవుడి వాళ్ళకి ఏమైనా తేడా వస్తే మందిరానికి వెళ్ళరా అని పైకి నీ ఎదురు కూడా కనపడతారు, వెనకాల నవ్వుకుంటారు, హేళన చేస్తారు. ఏ పద్ధతి అయినా ఈ లోకంలో మనుషులు కల్పించినవి, అవి దేవుని కల్పించినవి కావు, మనుషులు పెట్టుకున్నవి. మనం చూస్తున్నాం కదా, ముహూర్తాలు ఉండవు, డబ్బులు ఇస్తే ముహూర్తాలు వచ్చేస్తాయి. మరి ముహూర్తం లేదన్నప్పుడు లేదంతే. మళ్ళీ డబ్బులు ఇస్తే ఎందుకు వస్తుంది ముహూర్తం? ఇవన్నీ ఒట్టివనే కదా దాని అర్థం. నిజంగా ముహూర్తం అనేది ఉంటే లేదు అంటే లేదంతే. ఇంకా అబ్బాయి అలా కాదండి బాబు, మా పిల్లాడు అమెరికా వెళ్ళిపోవాలి, ఇప్పుడు మీరు లేదంటే అలా కుదురుద్దండి, ఏదో రకంగా చూడాలి చేయొచ్చు, కానీ కొంచెం ఖర్చు అవుతుందంట. అంటే లేని ముహూర్తాన్ని పుట్టించేస్తారన్నమాట ఇలా డబ్బులతో. మరి ముహూర్తం దేని బట్టి పెడుతున్నారు? అది దైవ సంకల్పమైన ముహూర్తమే అయితే మనిషి దాన్ని మార్చేస్తాడా? డబ్బులతో మార్చేస్తాడా? ఇది నిజం కాదు, అంతే కాదు.
ఇన్ని మనుషుల పద్ధతులు అలాగే మనుషులు కల్పించినవి, మనుషులకు అనుకూలంగా వారి కోసం చేసుకున్నవే తప్ప అవి యూనివర్సల్ ఏం కాదు, అందరికీ వర్తించవయ్యి. అందరికీ వర్తించే ధర్మం దేవుడిచ్చింది మాత్రమే. దేవుని వాక్కు మాత్రమే అందరికీ వర్తించేది. ఈ మనుషులు కల్పించినవి కాదు. ఒక్కోళ్ళు ఒక్కో రకంగా కల్పించుకుంటారు అంతే. అందుకే పంతులు గారు ఖాళీ లేకపోతే 15వ రోజు పెట్టేస్తారు, లేదా 17వ రోజు పెట్టేస్తారు. ఏం పని లేదు ఖాళీగా ఉందంటే 5వ రోజునే పెట్టేస్తారు. అంటే ఎలా వచ్చినాయి? మన వీలును బట్టి వస్తున్నాయి అంతే, మన వీలును బట్టి. కాబట్టి అటువంటి వాటిని మనం పట్టించుకుంటే దేవునికి ఇష్టం ఎలా అవుతాం? మనుషులకి ఇష్టం అవ్వడం వల్ల వచ్చే లాభమే ఉంది నీకు, ఏమీ లేదు. దేవునికి ఇష్టం అయితేనే నీకు లాభం. నీ జీవితంలో సమాధానము, సంతోషం దేవునికి ఇష్టమైతేనే వస్తాయి. కాబట్టి విశ్వాసులకి ఈ లోకంతో పని లేదు. కేవలం దేవునితో, దేవుని వాక్కుతోని ఆయన చిత్తానుసారం మాత్రమే మనం జరిగిస్తూ ఉండాలంతే. ఈ జీవం ఏపాటిది? అంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి వంటి వారు కారా. మనం చదువుకున్నాం కదా, యెషయా 40వ అధ్యాయంలో మనం చదివాం కదా. చూడండి, ఎక్కడి నుంచి? 6వ వచనం చదివాం. ఆలకించుడి, ప్రకటించమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నేనేమి ప్రకటించునని మరొకడు అడుగుచున్నాడు. ఏంటంట ప్రకటన? సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వులే ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. గడ్డి వంటి వారి మనుషులందరూ కూడా. గడ్డి ఎలా ఎండిపోద్దో వారు కూడా ఎండిపోతారు. గడ్డి పువ్వు ఎలా వాడిపోద్దో వారి అందం కూడా అలాగే వాడిపోతుంది. కానీ మన దేవుని వాక్యము నిత్యము అస్సలు మారదు, నిత్యము ఒకేలా ఉంటుంది. మారనటువంటి దేవుని వాక్కుకే మనం ప్రాధాన్యత ఇవ్వాలి తప్ప వాడిపోయి మాడిపోయి ఉంటాడో లేదో కూడా తెలియనటువంటి మనిషి ఉద్దేశానికి మనం ఎలా విలువిస్తాం? ఎలా ఇస్తాం? ఎంత దగ్గరగా మెరిసిన రోల్డ్ గోల్డ్ ఇష్టపడతావా? చాలా బంగారాన్ని మించి మెరుస్తుంది, ఇష్టపడతావా? దానంత మెరవైపోయిన బంగారమే కావాలంటావు కదా. ఈ రోల్డ్ గోల్డ్ మెరుపు శాశ్వతం కాదు. ఇప్పుడు ఉంది, రేపటికి అయిపోద్దని పని. కానీ ఇప్పుడు ఎలా ఉందో ఎప్పటికీ అలా ఉంటుంది బంగారం. అందుకని దేవుని వాక్కు బంగారు కంటే విలువైందని రాయబడింది. ఒకవేళ బంగారమైనా ఇవన్నీ తగ్గిపోద్దేమో, కానీ వాక్కు ఎప్పుడు కూడా నిత్యము ప్రకాశిస్తూనే ఉంటుంది. దేవుని వాక్ అది. కాబట్టి మనం దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మాకెందుకు చెప్తున్నారు? మేము వచ్చేసాం కదా. రానోళ్ళకి చెప్పాలా? ఎలా చెప్పాలి? మీరు చెప్పండి. రానోళ్ళకి ఎలా చెప్పాలి? రానోళ్ళకి మీ ద్వారానే ఇది మీకు వచ్చి అలా రాని వారి దగ్గరికి వెళ్ళలేదు. అంతేగాని ఇప్పుడు రానోళ్ళకి నేను వెళ్ళే చెప్పను. అందుకని వచ్చిన వాళ్ళకి చెప్పడం ద్వారా రాని వారికి ఆ వార్త తీసుకెళ్ళాలి. అది అందుకొరకే ఇప్పుడు చెప్పడం. అలాగే భవిష్యత్తులో రానప్పుడు ఏమన్నారు? అలాగే మనం కూడా మానేయచ్చు, మనల్ని ఏమన్నారు అనుకుంటారు మీరు. అబ్బో ఇలా చేయకూడదన్నమాట అని రెండు ప్రయోజనాలు ఇక్కడ. మీరు తెలుసుకోవడం ఒకటి, రాని వారికి తెలియజెప్పడం ఒకటి. అందుకొరకే ఈ ఇంట్రడక్షన్ అంతా అయిపోయింది. సరే అండి, ఈ ఇంట్రడక్షన్కే చాలా టైం అయిపోయింది. ఈ కీర్తన
14 వచనాలతో ఉంది కదా. ఈ కీర్తనని ఎప్పుడో పూర్తి స్థాయిలో ఎప్పుడో 2016లో ఈ కీర్తనను పూర్తి స్థాయిలో ధ్యానించినట్టుగా అక్కడ డేట్ నోట్ అయ్యి ఉంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఈ కీర్తన ధ్యానించలేదు. అది కీర్తనలోని ఒక వాక్కునైతే మనం జ్ఞాపకం చేసుకొని ఉండొచ్చు, కానీ కీర్తన మొత్తంగా మనం ధ్యానించలేదు. బైబిల్ స్టడీలో మాత్రం ధ్యానించుంటాం, వర్స్ బై వర్స్ 14 వచనాల్ని ఒకటి తర్వాత ఒకటి బైబిల్ స్టడీలో మనం ధ్యానించుంటాం. అయితే మొత్తం మీద ఈ కీర్తన బహుశా 3 క్లాసులు 4 క్లాసులు మనం తీసుకునే ఉంటాం. అప్పుడు అది ఇప్పుడు ఒకేసారిగా ఈ కీర్తన అంతా మనం ధ్యానించాలి. బైబిల్ స్టడీకి మామూలు మెసేజ్కి ఉన్న తేడా అది. చూడండి, ఈ కీర్తన దీనిలో 3 రకాలైనటువంటి అంశాలు, 3 భాగాలలో మరి కీర్తనకారుడు రాయించి ఉంచాడు. 1 నుంచి 6 వచనాలు ఏమిటంటే, దేవుని మహిమకు సృష్టి సాక్ష్యంగా ఉంది అంటాడు. దేవుని మహిమ ఎలాంటిది అనే దాన్ని ఆయన సృజించిన సృష్టి జ్ఞాపకం చేస్తుంది. సృష్టి సాక్ష్యంగా ఉంది అని 1 నుంచి 6 వచనాల్లోనూ మనం దాన్ని చదువుతాం. ఆ తర్వాత నుంచి 7 నుంచి 11 వచనాల్లో ఆయన ఉపదేశం ఉంది. ఆయన ఎవరికి, ఎవరి మహిమకు యావత్ సృష్టి 6 వచనాల్లో సాక్ష్యమై ఉందో, సాక్ష్యం ఇస్తుందో, ఆయన ఉపదేశం 7 నుంచి 11 వచనాల్లోనూ మనకి కనబడుతుంది. ఈ ఉపదేశానుసారం 12 నుంచి 14 వచనాల్లో పాపానికి దూరంగా ఉండి సృష్టికర్తకు సంతోషాన్ని కలిగించాలి. ఇలా 3 విభాగాలుగా ఈ కీర్తన మనకి కనబడుతుంటుంది 14 వచనాల్లోనూ. మరి చూడండి, 2వ వచనాన్ని మనం గమనిస్తే, సృష్టి దేవుని మహిమకు ఉనికికి సాక్ష్యంగా ఉంది అని దావీదు ఆత్మమూలంగా మరి పలికినటువంటి కీర్తన ఇది కదా. ఏం చేస్తుంది? పగటికి పగలు బోధ చేస్తుంది, రాత్రికి రాత్రి అది జ్ఞానాన్ని తెలుపుతుంది. అసలు ఎలా ఈ పగలు వచ్చింది దాని గురించి ఆలోచించినప్పుడు అది చెప్తోంది మనకి. ఎందుకంటే సృష్టి ఆరంభంలోనే దేవుడు సృష్టిని చేసినప్పుడే ఈ పగటిని రాత్రిని ఆయన ఏర్పాటు చేశాడు. పగటిని ఏలుబడి చేయడం కొరకు సూర్యుడిని, రాత్రిని ఏలుబడి చేయడం కొరకు చంద్రుని ఏర్పరిచినట్టుగా ఆరంభంలోనే ఉంది. కాబట్టి పగలు సాక్ష్యమిస్తుంది దేవుని సృష్టిని గురించి, రాత్రి కూడా ఆయన మహిమ పరుస్తుంది అని చెప్పి దావీదు ఆత్మమూలంగా మనకు చెప్తా ఉన్నాడు. అయితే పౌలు కూడా చెప్తారు చూడండి, రోమీలు రాసిన పత్రికలో మొదటి అధ్యాయమే 19-20 వచనాలు. ఎందుకనగా దేవుని గూర్చి అమ్మా తెలియ, అదే మరి సరిగా స్పష్టంగా ఉండాలి. తెలియ సత్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉంది, తెలియబడుతుంది. మొత్తం ఏది తెలుసుకోవాలో ఆ విషయం చాలా క్లియర్గా, విషదమవడం అంటే క్లారిటీతో ఉందన్నమాట, చాలా క్లియర్గా ముందుంది. దేవుడు అది వారికి తెలియపరుచున్నాడు, క్లియర్ చేస్తున్నాడు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగదుత్పత్తి ఆదికాండం 1వ అధ్యాయం అక్కడి నుంచి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను మనం ఆలోచించడం ద్వారా
సూర్యుని గురించి ఆలోచించడం ద్వారా, చంద్రుని గురించి ఆలోచించడం ద్వారా, ఇంకావత్ నక్షత్రాల గురించి ఆలోచించడం ద్వారా, ఈ భూగోళాన్ని గురించి ఆలోచించడం ద్వారా, ఖండాల గురించి, మహాసముద్రాల గురించి, దీని మీద ఉన్న పర్వతాల గురించి, లోయల గురించి, మైదానాల గురించి, అలాగే నీటిలో ఉన్నటువంటి గొప్ప గొప్ప మత్స్యాలను గురించి, అడవుల్లో తిరిగేటువంటి క్రూరమైనటువంటి మృగాలను గురించి, ఇవన్నీని ఆకాశ పక్షులను గురించి, వీటన్నిటిని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ సృష్టికర్త ఎంత గొప్పవాడు. మనిషిని గురించి దాదాపు 800 కోట్లు ప్రపంచంలో జనాభా ఉన్నారు. 800 కోట్లు ప్రపంచంలో జనాభా ఉన్నారు. 800 కోట్ల జనాభాకి 1600 కోట్ల కళ్ళు ఉన్నాయి. ఈ 1600 కోట్ల కన్నులు వేరువేరు. ఎంత ఉంది ఆ కన్ను? ఆ కన్నులో చూడండి, నిజంగా ఎంత అద్భుతం ఇది, సృష్టి ఎంత అద్భుతం ఇది. ఒకరికున్న కన్ను ఇంకోటికి ఉండదు. 800 కోట్ల జనాభాలో ఒకటో వాడికి ఉన్నటువంటి కళ్ళు ఇంకా ఆ తర్వాత వచ్చేవాళ్ళు ఎవ్వరికీ ఉండవు. ఇంత కన్నులో ఇన్ని వేరియేషన్స్ ఎలా సాధ్యమైంది? వేలిముద్రలు, ఒకరికున్న వేలిముద్రలు మరి ఇంకొకటికి ఉండవు. ఎలా? ఈ కూడా తీసేసి కళ్ళు పెట్టారు ఇప్పుడు. ఎందుకంటే ఆయా పనులు చేసేటప్పుడు ఈ వేలిముద్రలు డిస్టర్బ్ అవుతున్నాయి. ఆ చేతులతో పనులు చేసేటప్పుడు కొన్నిసారి అరిగిపోయి అవి డిస్టర్బ్ అవుతున్నాయి, పర్మనెంట్ కాదు. వీటికంటే చాలా శ్రేష్టమైనవి, పర్మనెంట్ అయినవి ఏంటంటే కళ్ళే. అందుకని ఈ కళ్ళని చూస్తున్నారు ఇప్పుడు. ఇవే ఇప్పుడు అక్కడికి వెళ్ళి కళ్ళల్లో పెడితే చాలు మన జాతకం అంతా బయటకు వచ్చేస్తుంది. 800 కోట్ల రకాల కళ్ళ, ఎంత అద్భుతం ఇది. దీని కనుక మనం ఆలోచన చేస్తే ఈ సృష్టికర్త ఎటువంటి వాడు, ఎంత గొప్పవాడు, ఎంత గొప్పవాడు కదా. అదే చెప్తారు అక్కడ. దేవుని యొక్క ఆ గొప్పతనం, ఆయన సృజించినటువంటి సృష్టిని గురించి మనం ఆలోచన చేస్తే మనకు భయం కలుగుతుంది. అయ్యో బాబోయ్, ఏంటి ఇలాంటి వాడు ఆయన, అద్భుతకరుడు. ఆయన చేతుల అద్భుతాలని చేస్తా. ఇదంతా సృష్టి చాటి చెప్తోంది. మరి క్రీస్తు ప్రభు సూచించినది ఏంటి? మనం దావీదు చెప్పింది, పౌలు చెప్పింది చూసాము. మరి ఈయన సూచించింది ఏంటి? మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో 26 నుంచి 30 దాకా మనం చదివితే, ఆకాశ పక్షులను చూడండి. అవి వెతుతాయా, కోస్తాయా? ఏమైనా కొట్టల్లో కూర్చుకుంటాయా సంవత్సరం పొడుగునా తినడానికి? అవేమైనా విత్తుతాయా, ఊడుతాయా, ఏమన్నా నాటుతాయా, పండించి కూసుకుంటాయా? అవన్నీ పట్టుకెళ్ళి కొట్లలో దాచుకుంటాయా? మరి వాటికి ఆహారం దొరుకుతుందా లేదా? ఎలా దొరుకుతుంది? మనం పండించుకుంటున్నాము, కోసుకుంటున్నాము, దాచుకుంటున్నాము, అయినా మనకు కరువు వస్తుంది. కానీ వాటికి ఉందా కరువు? ఎవరు పోషిస్తున్నారు ఆయన్ని? తర్వాత ఈ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు ఆ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు గారా? పక్షులకేమీ ఆయన రూపం ఇవ్వలా, పక్షులకేమీ ఆయన స్వరూపం ఇవ్వలా, పక్షుల్లో ఏమీ ఆయన ఆత్మను ఉంచలా, ఆయన చేతులతో ఏమీ చేయలేదు. వాటిని అగునుగాక, కలిగించునుగాక, పుట్టించునుగాక అంటే అయిపోయినాయి అంతే అవన్నీ. కానీ వాటికే అంత విలువిచ్చి వాటి పట్ల అంత శ్రద్ధ తీసుకుని వాటిని చక్కగా పోషిస్తూ కాపాడుతూ ఉన్నటువంటి దేవుడికి ఆయన ఎంతో మక్కువతో తన స్వహస్తాలతో తన స్వరూపం ఇచ్చి, తన పోలికిచ్చి, తన ఆత్మనుంచినటువంటి మనిషి మరింత శ్రేష్ఠుడు. వాటికంటే ఎంత శ్రేష్ఠుడు మీరు కదా. ఇంకెక్కడ చదువు. మీలో ఎవడు చింతించుట వలన, రేపటి గింజలేమి లేవు
కానీ చూడండి, ఆ చెట్టు కొమ్మ మీద కూర్చుని పక్షులు ఎంత ఆనందంగా ఆడుకుంటూ ఉంటాయో, ఎంత చక్కగా మంచి మంచి స్వరాలు వినిపిస్తూ ఉంటాయో. మ్యూజిక్ నిజంగా వాళ్ళకి ఏమైనా చెందుతుందా అసలు? కాసేపు తర్వాత ఏం దాచుకోలేదు, ఇంటికాడ ఉన్నాయిలే వెళ్ళి తినచ్చులే అనుకోవడానికి ఏమి వెనకాల ఏమి లేదు దానికి. అయినా సరే దానికి అలాంటి చింతే ఉండదు. చాలా సంతోషంగా కిలకిలకిలాడుతూ చక్కటి స్వరాలు వినిపిస్తూ అవి ఉంటున్నాయి. కానీ మనకి వెనకాల ఉన్నా సరే ఎందుకు ఆనందం అట్లా? మనం దాచుకుంటున్నాం, చండాలకి సరిపడా నిలవేసేసుకుంటున్నాం. అయినా సరే మనకి ఆనందం అట్లా. ఎందుకంటే మనం దేవుని మీద ఆధారపడట్లేదు కాబట్టి, మన స్వశక్తి మీద ఆధారపడుతున్నాం, మన స్వయం కృతాల మీద ఆధారపడుతున్నాం. మన చేతులతో మనం పోగొట్టుకోవడానికే చూసుకుంటున్నామే తప్ప దేవుని చిత్తానికి విడిచిపెట్టట్లా. అంటే మనం సంపాదించేది మనకు మనంగా సంపాదించడం వేరు, దేవుని చిత్తానుసారంగా మనమే సంపాదించుకుంటాం. ఆయన వీలు కల్పిస్తాడు. అందుకని ఏం తెచ్చి మన ముందే పెట్టడం, మన కొట్లేమి నింపడం, బత్తాలు అట్టుకొచ్చి మన ఇంటి ముందు వాడాడు. దేవుని చిత్తానుసారమైన ఏర్పాటుది. ఎవరు ఆయన చిత్తానికి విడిచిపెట్టుకుంటారో వారికి అది జరుగుతూ ఉంటుంది. చదువు ఇంకా. అలా ఆలోచించడం ద్వారా తన ఎత్తు ఏమన్నా మూరుడు పెంచుకోగలడా? ఎందుకంటే నువ్వు ఎంత ఎత్తు ఎదగాలో నిర్ణయించింది ఆయనే. అంత ఎత్తు వరకు ఎదుగుతావు, ఆగిపోతావు అంతే. నేను అంత ఎత్తు ఎదగని ఇంతే ఉంటానన్నా కుదరదు. ఎంత నిర్ణయం అంది అంత ఎత్తు వచ్చేస్తావు. నేను ఎంత అవుతాను అంటే అంత దాకా రావు, ఇక్కడ ఆగిపోవచ్చు. అది దేవుని ఏర్పాట్లో ఉంది. మనం చింతించడాన్ని బట్టి నేను బాబో ఇంతేమన్నానండి, ఇంత కొరసైపోయానండి, ఎలా నేను పెంచుకోవాలని తెగ ఆలోచించేస్తే ఏమన్నా పెరుగుతావా? ఆపరేషన్ చేయించుకుని ఇలాగే కొంత పెరిగేటువంటి ప్రయత్నం చేశాడు ఒకడు, చచ్చూరుకున్నాడు. కొంచెం హైటు కొంచెం పెరగాల, నేను కొంచెం ఎత్తు పెరగాల అని ఆలోచన చేసి డాక్టర్తో సంప్రదించి వాళ్ళిద్దరూ ఏకమయ్యి పొడుగు పెంచుకునేటువంటి ఏర్పాట్లు చేశారు. దానివల్ల మొత్తం ప్రాణానికే ముప్పు వచ్చింది. ఎవడు తన సొంతంగా చింతించడాన్ని బట్టి ఏమీ తన ఎత్తును పెంచుకోలేడు, అలాగే తనకున్న ఎత్తును తగ్గించుకోలేడు. అత్తమాని గుమ్మం టపేలుమని తగిలేస్తుందా? గుమ్మం తగలకుండా నేను తగ్గిపోవాలా అంటే తగ్గుతాడా? తగ్గడు. ఇది తగిలిద్దామంటే అంత లేదా, ఇది కొంచెం పెరుగుతామో అనుకుంటే ఏమన్నా పెరుగుతాడా? ఎరగడు. తగిలే గుమ్మం దగ్గర తల ఉంచుకుని వెళ్ళాల్సిందే, అందరిన చోట పేటెక్కాల్సిందే. అదే తప్ప నువ్వు ఇదే చింతించుకుంటే ఏంటి ప్రయోజనం? ఏ ప్రయోజనము లేదంతే, ఏమి ప్రయోజనం లేదు. కాబట్టి చింతించడం అనవసరమని కదా చెప్పేది. తర్వాత అలాగే వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా, దీని గురించి కూడా చెప్తాడు ఆయన, చక్కటి వివరణ. అడవి పువ్వులు చూడండి, అయ్యే రకంగా ఎదుగుతున్నాయి, మెచ్చుకుంటున్నాయి, రకరకాల రంగులు అలాగే సువాసనలు గుబాళిస్తూ ఉన్నాయి. అందరి కళ్ళు దాని మీద ఎంత బాగుంది పువ్వు అని. మనం ఏమైనా అంత బాగా అలంకరించుకోగలవా? మన వల్ల అవుతుందా? తన సమస్త ఐశ్వర్యంతో గొప్పగా ఎదిగిన సొలొమోను సైతం ఈ రకంగా అలంకరింపబడలేదు. సొలొమోను అలంకరించుకోలేకపోతే ఇంక లోకంలో ఇంకెవడు అలంకరించుకుంటాడు? ఎందుకంటే అంత ఐశ్వర్యవంతుడు ఆయన. ఆ పోలిక అక్కడ తీసుకొచ్చాడు ప్రభు. కాబట్టి నిన్ను అలంకరించేవాడు ఆయనే. దాని గురించి కూడా చింతించాల్సిన అవసరత లేదు. ఇది తర్వాత 10వ అధ్యాయం 29 చదువు. రెండు పిచ్చుకలు ఒక కాసుకు అమ్మబడతాయి, అయినను మీ తండ్రి సెలవు లేకుండా వాటిలో ఒక్కటైనను. అంతే, దేవుని చిత్తమైంది కాబట్టి ఆ వెతుక్కునేవాడికి దొరికింది. అది ఆయన చిత్తం కాకపోతే అది వారికి దొరకదు. పట్టుకుంటారు, అమ్మేస్తారు,
ఇది మన వల్ల అయిపోయిందని అనుకుంటున్నారు, కానీ అది దేవుని సంకల్పం అంతే. అంటే ఆయన్ని అలా వదిలిపెట్టేశాడు. అందుకే వెళ్తాను, వదిలిపెట్టకపోతే వాళ్ళకి దొరకదు, వాళ్ళకి దొరకదు. కాబట్టి ప్రతిదీ దేవుని చిత్తానుసారంగానే జరుగుతుంది కదా. మరి 4 నుంచి ఈ 6 వచనాల్లో దేవుని మహిమను ప్రచురం చేసేటువంటి పెద్ద గోళమే సూర్యుడు అంటాడు. సూర్యుడు దేవుడు ఎలాంటి వాడు? ఆయన మహిమను తెలియపరిచేది, ప్రచారం చేసేటువంటిది. సృష్టింపబడినది సృష్టించిన వానికంటే గొప్పది కాదు కదా. మరి సూర్యుడే అంత గొప్పగా మనకి కనబడతా ఉన్నప్పుడు, ఆ ప్రకాశాన్ని మన కన్నులతో చూడలేకపోతున్నప్పుడు, దాన్ని సృజించిన వాని మహిమ ప్రకాశాన్ని మనం ఎక్కడ చూడగలుగుతాం? అందుకని మోషే, నన్ను చూసిన నరుడు బ్రతకడు మోషే అన్నాడు. అంతే. సూర్యుడిని చూత్తకి రకరకాల ఉపకరణాలు ఉన్నాయి మనకి. ఆయా ఉపకరణాలు కళ్ళకి పెట్టుకోవడం ద్వారా సూర్యుడిని నేరుగా చూడగలుగుతాం. కానీ దేవుని మహిమను చూడడానికి ఏ ఉపకరణాలు లేవు. చూస్తే చస్తాడంతే. ఎందుకంటే మనం చూడడానికి అశక్తులమైనటువంటి సూర్యబింబం, దానిని సృజించిన వాడు కాబట్టి అది ఆయన మహిమను మనకి తెలియపరుస్తూ ఉంది. ఇంకా ఈ సమయాల్లో సూర్యుడు చూస్తుండగా ఎంత గొప్పడు, మొత్తం ప్రపంచానికి వెలిగిస్తున్నాడు. ప్రపంచంలోని ప్రతి మొక్క సూర్యుని వల్లే బతుకుతోంది. అలాగే ఈ వర్షాలు సూర్యుడు వల్లే వర్షాలు కురవడం కూడా మనకి జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా చూసిన ఈ లోకంలో మనం బ్రతకడానికి చాలా ఎక్కువ భాగం ఆయన నుంచే మనకు దొరుకుతుంది. కాబట్టి దేవుడు అన్నట్టుగా సూర్యుడిని అలాగే ప్రకృతిని పూజించారు కూడా. ఇప్పటికీ కూడా కొంతమంది వారు చేస్తూనే ఉన్నారు. అయితే దేవుని ఆత్మానుసారంగా నడిచేటువంటి వారు దీన్ని ఒప్పుకోరు. ఎందుకంటే సృష్టించిన వారిని వదిలేసి సృష్టింపబడిన వారిని మనం పూజిద్దామా? అది సరికాదు కదా. సృష్టించిన వారిని వదిలేసి ఆయన చేత ఇప్పుడు సృష్టింపబడ్డవి ఏమున్నాయో వాటిని పూజిస్తే ఎలా? దాన్ని ఒప్పుకోలేరు కదా. నేను వెల్లకపల్లిలో పనిచేసినప్పుడు అక్కడ ఒక అడవిలాగా ఉంది ఆ స్కూలు. పని కట్టుకుని ఎంఈఓ గారు నన్ను అక్కడికి బదిలీ చేశారు. ముందు అగ్రహార గోపారం ఆగస్టులో జాయిన్ అయ్యాను. మరుసటి సంవత్సరం జూన్ వరకు అక్కడ ఉన్నా. అది ఎక్కువ కాలం లేదు. ఆ జూన్లోనే 10 నెలలకి వెల్లకపల్లి బదిలీ చేశారు. ఇక్కడికి వచ్చేసరికి ఏమి లేదు ఇక్కడ ఈ స్కూల్లో. చాలా దరిద్రం. గొర్రెలు దోళ్ళు బళ్ళోంచి పక్క నుంచి ఆ పక్క వెళ్ళిపోతున్నాయి. పిల్లలు బేకలు ఎత్తుకుని పరిగెత్తుకుపోయేది. అది జూపల్లి వెంకటరామయ్య గారని గణపవరం సమితిని చాలా కాలం మొగటలు లేని మహారాజులా వెళ్ళాడు ఆయన. ఆయన ఇంటి ముందు పడి ఆయన జీప్ ఎక్కి వస్తుంటే హడలెత్తిపోయేవారు జనాలు. అలా అదరగొట్టేశాడు. అంత బాగా పాలన చేశాడు. పెద్దోళ్ళని అడిగితే చెప్తారు. మీరు సమితులు ఉన్నప్పుడు మన సమితులు ఉన్నప్పుడు గణపవరం పంచాయతీ సమితి అప్పుడు అన్నమాట ఆయన ఇంటి ఎదురుకుండా పడేది. అలా ఏముందంటే అడవిలా ఉంది. అక్కడ వేసాను నన్ను. ఇంక వెళ్ళిన తర్వాత సంస్కరణ మొదలెట్టా. నాకు 2 కుర్రగాళ్ళు ఉన్నారు. 2 పెళ్ళి కాని కుర్రగాళ్ళని వేశారు నా దగ్గర. మన రాంబాబు, వెలికాండ్ర గారి కుర్రాడు రాంబాబు, అంతకుముందు సత్యనారాయణ, సిట్టుకని సత్యనారాయణ, ఇంకొక ఆయన, వాళ్ళిద్దరు నాకు అసిస్టెంట్లు. ఈ ముగ్గురం ఇక వెళ్ళడం పాపం సంస్కరణ మొదలెట్టేశాను. మొత్తం అడవి పాఠాలు ఇచ్చేయడం పిల్లలకి. ఈ అడవిలో ఏమైనా కత్తులు పెట్టరంటారా అని ఇంటికాడ కూడా కత్తులు పట్టుకెళ్ళి మొత్తం అడవి అంతా నరికి పారేసి చుట్టూ కంచె ఏర్పాటు చేసి ఫెన్సింగ్ వేసి గేట్ వేసి దానికి ఒక తాళం కూడా వేసి ఇవన్నీ పెట్టేశాను. మొత్తం క్లియర్ చేయాలా.
చేసిన తర్వాత నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చెన్నాళ్ళు రాలేదు ఎంఈఓ గారు. వచ్చాడు. వచ్చి బండి రోడ్డు మీద బడి ఎదురుగుండా రోడ్డు మీద ఆపేసి చేతులు కట్టుకుని నుంచి ఇలా చూస్తున్నాడు. లోపలికి వస్తలేదు. ఇది రాడేంటారు బాబు, రాడేంటి ఈయన చూసి ఇక నేనే వెళ్ళి సార్ రండి సార్ అంటే రూపురేఖలే మార్చేశారు. నేను ఎందుకు మిమ్మల్ని తెచ్చానో నేను చాలా గర్వపడుతున్నాను. మొత్తం రూపురేఖలే మార్చేశారు అని చెప్పేసి అన్నాడు ఆయన. అలా మార్చేశాను, ఆ స్కూల్ రూపురేఖలు మార్చేశాను. మొక్కలు నాటించాము, దాన్ని బతికించాము, జనాల దగ్గర విరాళాలు పోగు చేయించి స్కూల్కు కరెంటు పెట్టించాను, ఫ్యాన్లు వేయించాను, జెండా దెమ్మలు కట్టించాను. ఒకటి కాదు, మొత్తం చాలా ఇదైపోయింది. వెలగపల్లి స్కూల్ నెంబర్ 1 అయిపోయింది. గణపవరం ఏ మినిస్టర్ గారి ప్రోగ్రాం వచ్చినా వెలగపల్లి స్కూల్లోనే పెట్టేవారు. అలా అయిపోయింది ఆ స్కూల్. ఆ తర్వాత వెలగపల్లి నుంచి నేను బదిలీ అయ్యి గణపవరం వచ్చాను. గణపవరం వచ్చిన తర్వాత ఎంఈఓ గారు నన్ను ఏఎంఓగా తీసుకున్నారు. అంటే అటెండెన్స్ మానిటరింగ్ ఆఫీసర్ అని అది తీసుకున్నాడు. ఇక నేను స్కూల్ విజిట్ చేయడం అనమాట. అర్ధవరం హై స్కూల్ దాకా ఈ ఏరియా స్కూల్ అన్నీ ఇక విజిట్ చేయడమే. ఇలా ఎంతమంది పిల్లలు వచ్చారు, నిజంగా వచ్చిన వాళ్ళకి హాజరు వేశారా, ఇవన్నీ చెక్ చేసుకుని డ్యూటీ అనమాట. ఏఎంఓ అది వేశారు. అది తిరుగుతూ ఉండేవాడు. ఇక్కడేమో స్కూల్లో ఇబ్బంది వచ్చేది. ఒక ఆయన హ్యాండిక్యాప్ మాస్టరు, ఒక ఆయన మధు మాస్టర్ అని ఇప్పుడు అడుకోలే స్కూల్కి వచ్చాడు మరి అవుతుంది. వీళ్ళిద్దరూ నిన్నేమో బయటకు వచ్చేసి తిరుగుతూ ఉంటే ఆయన గోల. ఆయనేమో హ్యాండిక్యాప్ అంటే ఆయన ఏం చేయలేకపోతున్నాడు. 125 మంది పిల్లలు ఉన్నారు, వీళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నాను, వచ్చేసేయండి బాబా వచ్చేసేయండి, లేకపోతే డిప్యుటేషన్ అని ఇప్పించండి అని గొడవ పెట్టేశాడు. అప్పటిగా దాని విషయమై ఆ ఎంఈఓ తోటి నాకు కొంచెం ఘర్షణ అయ్యింది. ఆ స్కూల్కి డిప్యుటేషన్ ఇవ్వన్నాను నేను. ఎవరినైనా డిప్యుటేషన్ ఇవ్వండి, ఎందుకంటే పిల్లలు ఎక్కువ ఉన్నారు, ఒక ఆయన హ్యాండిక్యాప్ అయిపోయారు, ఒక్కడే కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. కాబట్టి ఈ పక్కనే ఇది రామచంద్రపురం అని అక్కడ పెద్దగా పిల్లలు లేరు, 3 ఉన్నారు అక్కడ. ఇప్పుడు ఒక మాస్టర్ని ఇక్కడికి డిప్యుటేషన్ వేయించండి అంటే ఆయన అన్నాడు, చాలామంది ఉన్నాం ఉండగా స్కూల్లో అంటారేటండి అని చిరాగ్గా మాట్లాడాడు. దాంతో నేను ఆయన మీద కాస్త రేజ్ అయిపోయాను. ఏంటో మాట్లాడేది, స్కూలు అంటారంటే స్కూలేనా నాకు కావాలి, బోర్డు ఈ పదవి నాకెందుకు వచ్చింది, ఇది నాకెందుకు, ఇది నా హక్కలేదు, ఇది నాకు స్కూలే కావాలి, పలానా హెడ్ మాస్టర్ వచ్చాడు స్కూల్ సర్వనాశనం చేసాడని చెప్పుకుంటారు, నేను అక్కడికి వెళ్తే అక్కడ స్కూల్ బాగుండాలంతే, కాబట్టి డిప్యుటేషన్ అన్నా పంపించు, లేదా నన్ను రిలీవ్ చేశాను నన్ను రిలీవ్ చేసి నేను స్కూల్కి వెళ్ళిపోతాను, ఈ డ్యూటీ చేయను అని కొంచెం కటువుగా ఆయనతో మాట్లాడాను. బాపిరెడ్డి గారని ఆయన పేరు, బాపిరెడ్డి ఎంఈఓ గారు అనమాట. ఈ కక్ష పెట్టుకుని ఆ సంవత్సరంలో ఇదంతా ఆగస్టు లోపల జరిగింది. సెప్టెంబర్లో టీచర్స్కి అవార్డులు ఇస్తారు. వెలగపల్లి స్కూల్కి నేను వచ్చేసిన తర్వాత ఈ రాంబాబు హెడ్ మాస్టర్ అయ్యాడు. నేను వచ్చేసాక ఆయన హెడ్ మాస్టర్ అయ్యాడు. అతన్ని వెలగపల్లి స్కూల్ నుంచి బెస్ట్ టీచర్గా అతనికి ఇచ్చారు అన్నమాట. అతనికి ఇస్తే మొత్తం మండలంలో అలజడి వచ్చేసింది. ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు, ఆయన మీదకి వెళ్ళిపోయారు. ఒక అడవిలో ఉన్న స్కూల్ శుభ్రంగా ఆయన బాగు చేసి వస్తే ఆయన చేసిన పనికి ఆయన అసిస్టెంట్కి మీరు అవార్డు ఇస్తారా, మీరు దేవుణ్ణి వదిలేసి పూజారికి ఇచ్చినట్టు ఉంది ఇది అంటూ ఆయన మీద గొడవకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే సారీ అండి, అయిపోయింది, నేను మరి ఏదో చెప్పేశాను కదా అని చెప్పి మళ్ళీ వాళ్ళ దగ్గర ఆయన క్షమాపణ అడిగాడు ఎంఈఓ గారు. ఎందుకు చెప్తాను ఇది, అర్థమైంది అని చెప్తాను. సృష్టించిన దేవుణ్ణి వదిలిపెట్టేసి సృష్టిని పూజిస్తూ ఉన్నాం మనం. ఇప్పుడు అక్కడ నేను చేసినటువంటి పని అంతా నేనైతే తను ఒక లెవెల్కి తీసుకొస్తే నాకు ఇవ్వాల్సిన అవార్డు నా అసిస్టెంట్కి ఇచ్చాడు. అంటే నన్ను అవమానపరచాలా, నన్ను అగౌరవపరచాలా అని ఆయన ఉద్దేశం అనమాట. కానీ ఈ మండలంలో పెద్ద వాళ్ళందరూ వెళ్ళిపోయి ఆయన తలంటేశారు. ఏంటండి ఇది, ఏం దారుణం అంటే ఆ స్కూల్ ఎవరు చేశారు, అది విల్సన్ రాజు గారు కదా చేస్తే, మీరు ఆయన్ని వదిలిపెట్టేసి ఈయనకి ఇవ్వడం ఏంటి, ఏంటి అసలు ఇది అని చెప్పేసి కడిగి పారేశారు. ఆయన క్షమాపణ చెప్పుకున్నాడు కూడా, క్షమాపణ చెప్పాడు.
అయిపోయింది కదండి, ప్రాక్టీస్ చేశాను, చెప్పేశాను, ఇప్పుడు మళ్ళీ వెనక్కి తిప్పి బాగోదు కదా, నెక్స్ట్ టైం సార్ గారిని చేద్దాంలేండి అంటే అనమాట. ఇది జరుగుతూనే ఉంటుంది ఎప్పుడు. నువ్వు ఈ లోకంలో అలాగే జరుగుతూనే ఉంటుంది. ఒకరిని తక్కువ చేయాలంటే ఏం చేయాలి? తనకంటే తక్కువ అని హెచ్చించాలి, అప్పుడే తక్కువ అవుతారు. కానీ అక్కడేం తక్కువ కాలే, ఇంకా ఇచ్చింపడ్డాం. మొత్తం మన తరపున చాలామంది ఆయన నిర్ణయాన్ని తప్పుపట్టి ఆయన మీదకి దండయాత్రకి వెళ్ళారు. నేనైతే ప్రశ్నించలేదు, అడుగుడి ఏంటి అవార్డు, ఇది నాకెందుకు వచ్చిన అవార్డు. కానీ తర్వాత ఆయన మళ్ళీ నా స్కూల్లో అడిగెట్టమన్నా అడుగెట్టేవాడు కాదు, ఇలా విప్పరి మీద నుంచి వచ్చేవాడు. ఆ దారిలోనే మా స్కూలు సాయిబాబు గుడి ముందు ఉంటుంది బడి, ఆ బడిలోనే ఈ రోడ్డు వచ్చేవాడు. వచ్చేసి బయట నుంచుని మాస్టరు అని పిలిచేవాడు, రాజుగారు రండి సార్ అక్కడ ఉంచున్నారంటే ఎందుకులేండి లోపల, నేను ఎందుకండి బాబు వద్దు రండి ఒక్క మాట అని చెప్పేసి ఆయన ఒడి మీదకి నన్ను పిలిపించుకుని మాట చెప్పేసి వెళ్ళిపోయాడు తప్ప స్కూల్లోకి వచ్చి మళ్ళీ అది ఇది చూసేటువంటి కార్యక్రమాలు అస్సలు పెట్టుకోలే. కానీ మన గొప్పతనాన్ని ఎవరు తగ్గించగలుగుతారు? మన పని మనం యథార్థంగా చేసినప్పుడు దాన్ని ఎవ్వరూ తగ్గించలేరు. తగ్గిద్దామనుకున్న చూస్తున్న వాళ్ళు ఊరుకుంటారా? దేవుడు ఎవరిని ప్రేరేపించాలో వారిని ప్రేరేపిస్తాడు. అది ఆ రకంగానే జరిగింది. సరేలేండి, ఇంకా ఇలాంటి చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఎందుకంటే దేవుని చిత్తానుసారంగా ఆయన ఏ పని మనకిస్తే ఆ పనిని మనం శక్తి లోపం లేకుండా మనం చేసినప్పుడు మనల్ని కనపరచకుండా ఉండడానికి దేవుడు ఏమన్నా మనిషి, ఆయన మానవమాత్రుడా? మనం చేసినటువంటి పనికి ఖచ్చితంగా ప్రతిఫలం, మనకి ఘనతనివ్వడానికి ఆయన ఎప్పుడూ చాలినటువంటి దేవుడే. ఆయన జిల్లా అవార్డుకి అప్లై చేసినప్పుడు కూడా ఎవరితో ఒక్క మొక్క చెప్పాల. ఆ యూనియన్ మరి జిల్లా యూనియన్కి ఒక మొక్క చెప్తే నేను అవార్డు పెట్టానంటే వెళ్ళిపోయి ఈయన పెట్టండి అని చెప్పేసి పెట్టించేస్తారు. ఇక్కడ యూనియన్ నాయకులు సంప్రదిస్తారు, మీరు ఎవరెవరికి ఇద్దాం చూడండి, లిస్ట్ వచ్చింది చూడండి అని చెప్పేసి వాళ్ళని సంప్రదిస్తారు. వాళ్ళు జిల్లా యాజమాన్యం అక్కడ అస్సలు మాట్లాడలే. డిఓ ఉంటాడు, డిప్యూటీ డిఓ గూడెం, ఈ పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చేసి వెళ్ళకుండా వచ్చేసి ఊరుకున్నాను అంతే. ఆ తర్వాత లిస్ట్ వచ్చేసింది, లిస్ట్లో మన పేరు వచ్చేసింది. అప్పుడు చూశారు పేర్లు, చూసారి కృష్ణరాజు గారు పెట్టారా? అరే రేపు ఫోన్ కూడా చేయలేదు మనకు ఫోన్ కూడా చేయలేదా? ఎన్నో కామెంట్లు వచ్చాయి. అంటే వాళ్ళు రికమెండ్ చేస్తే మనకెందుకు అవార్డు? అది మన పనికి తగిన అవార్డు దేవుడు ఇస్తే ఇస్తాడు అంతే. పెట్టేసి ఊరుకున్నాం అంతే. లిస్టులో పరిగెత్తుకు వచ్చేసింది మన అవార్డు, మనకి జిల్లా అవార్డు. ఈ అవార్డు తీసుకున్న తృప్తి ఉండాలి కదా, మనకి సంతృప్తి ఉండాలి కదా. రికమెండ్ చేయించుకుని తెచ్చుకుంటే ఏం సంతృప్తి ఉంటుంది మనకి? అది మన అవార్డు కాదు. అది వీళ్ళతోటి చెప్పించుకుని తెచ్చుకున్నది మన అవార్డు ఎందుకు అవుతుంది? అది మనకి అవార్డు అవుతేనే అది మంది అంతే. అప్పుడే గర్వంగా చెప్పుకుంటాం, ఇది నా అవార్డు నేను సాధించానని చెప్పేసి. సైలెంట్. మొత్తం మీద లోకంలో జరుగుతూనే ఉంది. సృష్టించిన వాడిని వదిలిపెట్టేసి, వృద్ధికి కారణమైన వాడిని వదిలిపెట్టేసి, ఆ వృద్ధిని ఆ సృష్టిని పూజించటం, గొప్ప చేయడం, ఘనపరచటం ఇది జరుగుతూనే ఉంది. కాబట్టి నిజంగా విశ్వాసులు, నిజంగా ఆత్మీయంగా నడిచేటువంటి వారు దీన్ని ఒప్పుకోరు. సృష్టించిన వారిని వదిలేసి సృష్టిని పూజించడానికి ఎట్టి పరిస్థితులను వారు ఒప్పుకోరు అంతే. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యం, ఇదంతా దేవుని సైన్యమట. ఇదంతా దేవుని సైన్యమే. దాన్ని చూసి మరులు కొలుపుకోవద్దు. ఆహా ఎంత బాగున్నాడు సూర్యుడు, ఆహా ఎంత బాగుంది చంద్రుడు, ఆహా నక్షత్రాలు ఎంత బాగున్నాయి అని మనకు మనంగా ప్రేరేపింపబడి వాటి గొప్పతనాన్ని చూసి దానికి మనం లోబడిపోవడం, దాన్ని ఘనపరచాలి, పూజించాలి అనుకోవడం. మీ దేవుడని యెహోవా సర్వ ఆకాశము కిందనున్న సమస్త ప్రజల కొరకు
ఇవన్నీని ప్రజలకు పంచిపెట్టాడు. సమస్తమైన ప్రజలకు పంచిపెట్టాడు వీటిని. వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లు మీరు బహు జాగ్రత్తగా ఉండండి. దేవుని ప్రసాదం అని ఇచ్చారనుకోండి, ఇది దేవుని ప్రసాదం అని పంచిపెట్టారు. దేవుడు గొప్ప, ప్రసాదం గొప్ప? ఏది గొప్ప? దేవుడు గొప్ప, ప్రసాదం గొప్ప? పంచిపెట్టిన ప్రసాదమే గొప్ప అనుకుంటే దాన్నే పూజిస్తే అమ్మ అని కళ్ళు కట్టుకుని దీన్ని ఇది చేస్తే, అదే అంటాడు ఇక్కడ. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా సమస్తమైనటువంటి ప్రజానీకానికి దేవుడు పంచి ఇచ్చాడివి. ఆయన పంచిపెట్టినవి. వాటిని చూసి ఎలా మరులు కొల్పబడతారు మీరు? వాటిని ఎలా గొప్ప చేస్తారు మీరు? వాటిని ఎలా పూజిస్తారు మీరు? జాగ్రత్త పడండి. అలా మీరు చెయ్యనే కూడదు. కోపం వచ్చేది కదా, సృష్టించిన ఆయనకి కోపం వస్తుంది కదా. అంతే. అలాగే 17వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 17 2వ వచనాన్ని చదువు. మీ దేవుడైన యెహోవా నిబంధనను మీరి ఆయన దృష్టికి చెడ్డదానిని చేయుచు నేనిచ్చిన ఆజ్ఞకు విరోధంగా ఆ అన్య దేవతలకు అనగా సూర్యుడికైనను చంద్రుడికైనను ఆకాశ నక్షత్రాలను దేనికైనను నమస్కరించి మొక్కు, పురుషుడే గాని స్త్రీయే గాని నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న ఈ గ్రామములలో దేని యందైనను ఈ మధ్య ఇది కనబడితే అది నీకు తెలుపబడిన తర్వాత చాలా జాగ్రత్తగా విచారణ చేయాలి. నిజమైతే అనగా అట్టి హేయ క్రియ అంటే సృష్టికర్తను విడిచిపెట్టేసి ఆయన సృష్టించినటువంటి దానికి పూజించేటువంటి హేయమైన క్రియ ఇశ్రాయేలీల్లో కనబడితే, అది వాస్తవమైతే, ఆ చెడ్డ కార్యము చేసిన పురుషుని కానీ స్త్రీని కానీ ఆ గ్రామాల వెలుపలికి తీసుకొని పోయి అంతే. అటువంటి దుష్కార్యాన్ని కొనసాగనివ్వకూడదు. అది కొనసాగకుండా ఉండాలంటే ఎవరు ఆ దుష్కార్యాన్ని చేస్తున్నారో అలాంటి వారిని నిర్మూలన చేయాలి. అలా చేసిన రోజున మిగతా వారు భయపడతారు, ఇంకెవరు చేయకుండా ఉంటారు. ఇది ధర్మశాస్త్రం చాలా కఠినమైనది, చాలా కఠినం. అది తప్పు శిక్ష, అంతే. తప్పు శిక్ష, అందులో కృప ఉండదు. ఇంకను ఇస్లామిక్ కంట్రీస్లో దీన్నే అనుసరిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా అబ్రహాము సంతానమే కదా, అబ్రహాము కుమారుడైన ఇస్మాయిల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళే కాబట్టి వాళ్ళు ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తారు. కంటికి కన్ను, పంటికి పన్ను అంటే ఇదే. ఇక ఎవడైనా చంపితే వాడిని ఏం చేస్తారు? సరిగా సెంటర్లోకి తీసుకొచ్చి జనమందరూ చుట్టూ ఉండి చూస్తూ ఉండగా రాళ్ళతో కొట్టి చంపేయడమో, తలకాయ నరికేయడమో, అందరూ చూస్తుండగా చేస్తారు ఈ పని. రహస్యంగా చేయరు. మనకైతే రహస్యంగా జైల్లో ఉరిదీస్తారు. అని ఉరిదీసినట్టు కూడా ఎవరికి తెలియదు. అది కూడా ఆ జైల్లో ఉన్న వాళ్ళకి కూడా తెలియదు. తెల్లవారుజామున ఎవరు నిద్ర లేకుండానే ఉంటారు, ఆ టైంలో చేస్తారు మనకి. కానీ అక్కడ అలా కాదు, ఓపెన్ బహిరంగంగా బయటికి తీసుకొస్తారు. మొత్తం 4 రోడ్ల కూడల్లోకి తీసుకొచ్చేసి జనమందరూ చూస్తుండగా అక్కడ ఉరికొయ్యి సిద్ధం చేసి దానికి ఉరేస్తారు. లేకపోతే శిరక్షేదం చేసేస్తారు. లేకపోతే వచ్చిన గుంపుకి రాళ్ళు ఇచ్చి ఆ రాళ్ళతో కొట్టి కొట్టేయండి అంటారు, అంతే, కొట్టిచ్చేస్తారు. అలా చేస్తారు. అది పాత నిబంధనలో ఉన్నటువంటిది, అందులో కృప లేదు. కానీ ఇప్పుడు ఇదేంటిది? ఇది కృపకాలం. ఇది కృపకాలం. ఇప్పుడు అటువంటిది లేదు. ఆ శిక్షలు ఇప్పుడు లేవు.
అయితే పాత నిబంధనలో ఎందుకు ఇంత కఠినమైనటువంటి ఈ దండనలు అక్కడ చెప్పబడ్డాయండి? ఇది చూసి తర్వాత వాళ్ళు ఇంకా చేయకుండా ఉంటారు. ఇప్పుడు కృప ఎంతగా విస్తరిస్తుందో అక్రమం కూడా అంతగానే విస్తరించిపోతుంది. ఏంటి చంపితే ఏం చేస్తారు? జైలేస్తారు, అంతే కదా. 7 ఏళ్ళు జైలేస్తారా, వచ్చేస్తాను ఏంటి? అది ఈ లోపల పేరుల్లో వచ్చేస్తాను ఏంటి? లేకపోతే డబ్బులు ఇస్తే చాలు, ఏ గాంధీ జయంతికో స్వాతంత్ర దినోత్సవానికో సత్ప్రవర్తన అంటూ వదిలేస్తారు ఏంటి? ఇలా వచ్చేసింది. అలాగే ఇప్పుడు 18 సంవత్సరాల వయసు లోపు ఎవడైనా హత్య చేస్తే అడిగి 18 ఏళ్ళు నిండేంతవరకే శిక్ష వేస్తారు. అది అందుకని నీకు వివరం 17 ఏట వాడు హత్య చేసాడు అనుకోండి, వాడికి 1 సంవత్సరమే జైలు పడుతుంది. 18 పూర్తయ్యాక మళ్ళీ బయటకు వచ్చేస్తాడు. అది 19 ఏళ్ళు చేస్తే 7 ఏళ్ళు 14 ఏళ్ళు వేస్తారు. ఇది ఒకటి ఉంది వెసులుబాటు. అందుకే చాలామంది పెద్దోళ్ళు కుర్రోళ్ళని ఉపయోగిస్తున్నారు. మైనారిటీ తీరనటువంటి కుర్రోళ్ళని ఈ హత్యలు చేయడానికి ఉపయోగించుకుంటున్నారు. ఎందుకంటే వాడికి దొరికినా వాడికి పెద్ద శిక్ష పడదు. మరణ శిక్ష అసలు వేయరు. ఎవడో కొంచెం బాగా కడుమండిపోయినట్టు తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేయాలి తప్ప మామూలుగా అయితే కోర్టులు కూడా వారికి మరణ శిక్ష వెయ్యవు. అందుకని అలాంటి వారిని ఉపయోగిస్తున్నారు ఇటువంటి పనికి మళ్ళీ పనులు చేయడానికి. కృప ఎక్కువైపోయింది, దాంతో అక్రమం కూడా పెరిగిపోతుంది, విస్తరించిపోతా మనకి కనబడతా ఉంది. సరే అండి, మొత్తం మీద ఎహెజ్కేలు 8వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుదాం. అప్పుడు ఆయన, నరపుత్రుడా, చూచిన ఎడల వీటిని మించిన హేయ కృత్యములు చూతువని నాతో చెప్పి నన్ను దింపగా యెహోవా ఆలయ ద్వారం దగ్గరనున్న మధ్యను ఇంచుమించు 25 మనుష్యులు కనబడిరి. చూడండి, హేయమైనటువంటి కృత్యాలు చాలా. ఇక్కడ యెహోవా మందిరపు లోపలి ఆవరణలో అక్కడ కూడా ఇవన్నీ తీసుకొచ్చేస్తూ ఉన్నారు. చూడండి, ఇంకా ఎదురుకెళ్తే కనబడుతుంది మనకి. వారు తూర్పు నుండి సూర్యునికి నమస్కారము చేయుచుండురి. అది చెప్తాడు ఇక్కడ. సృష్టించిన దేవుణ్ణి వదిలిపెట్టేసి ఆయన సృష్టించినటువంటి సృష్టిని పూజిస్తూ ఉన్నారు. ఇదంతా చాలా హేయమైనటువంటి కృత్యము అంటారు. కాబట్టి దీన్ని మనం గుర్తెరగాలి. ఈ లోకం మర్యాద అలా ఉంది. ఇప్పుడు ఈ లోక మర్యాద మంచిదే. సూర్యుడిని చూస్తూ ఎండలో సేపు నిలబడడం వల్ల సైంటిఫిక్గా లాభం ఉంది. విటమిన్ డి అనేది దొరుకుతుంది. సూర్యకిరణాల ఆధారంగా మన శరీరానికి విటమిన్ డి లభిస్తుంది. రైటే, అలా అని కూర్చో. అంతేగాని ఊరినే ఏం కూర్చుంటాంలే, శుభ్రంగా ఏదో నమస్కారం పెడతా కూర్చుంటే 2 కలిసి వస్తాయి. సూర్య నమస్కారం చేసినట్టు ఉంటుంది, ఇటు డి విటమిన్ కూడా మనకు వస్తుంది అనుకుంటా చేసే పని కదా. దాన్ని సృష్టించిన దేవుణ్ణి ఆరాధించు. అంతేగాని ఎవరు అనుకుంటున్నావో, దాన్ని సృష్టించింది ఎవరు నువ్వు అనుకుంటున్నావో ఆ దేవుణ్ణి ఆరాధించు. అంతేగాని సృష్టిని కాదు. చంద్రుడు, ఇది తెలిసిపోతుంది కదా, చంద్రుడు దేవుడు అనుకున్నారు. దాని మీదకి వెళ్ళి వచ్చారు కదా, అది రాళ్ళగొట్ట, దాని మీద మట్టి కూడా పట్టుకొచ్చారు కదా, దాని మీద తిరిగి డ్యాన్స్లు వేసుకుంటూ వస్తున్నారు కదా. ఇంకా చంద్రుడు దేవుడు అంటే ఇంకెలా? అక్కడికి వెళ్ళినంత వరకు, దాన్ని చూడనంత వరకు అనుకున్నామేమో. ఇప్పుడు వెళ్ళొచ్చారు కదా, సైన్స్ ప్రూవ్ చేసింది కదా, అది ఒక ఉపగ్రహం, భూమి చుట్టూ తిరిగేటువంటి ఒక ఉపగ్రహం. అలాగే దేవుడు సృష్టించిన నక్షత్రాలలో ఒక పెద్ద భూమికి సమీపంగా ఉన్న నక్షత్రమే సూర్యుడు. అన్నీ తెలిసిపోయినాయి. తెలిసిపోయిన తర్వాత కూడా మా తాతలు అలా చేశారు, మా తండ్రులు అలా చేశారు, కాబట్టి మేము కూడా అలాగే చేస్తున్నాం. తాత ముత్తాతల నుంచి మనకు వచ్చినటువంటి సంప్రదాయాలు పోగొట్టుకుంటామా? మన ఆచారాన్ని పోగొట్టుకుంటామా?
మన పద్ధతులను వదిలేసుకుంటామా? మనం చాలా పద్ధతులు వదిలేసుకుంటున్నాం కదా, కొత్తవి నేర్చుకుంటున్నాం కదా. మరి అంతకుముందు మగవాళ్ళు కూడా జుట్టు కత్తిరించేవారు కాదు, మూడు వేసుకునేవారు. మగవాళ్ళు కూడా చెవులకి ముక్కులకి కుట్టించుకునేవారు. అందరూ పంచికట్టే, పిల్లడు కానించి పంచికట్టే కట్టుకునేవారు. అన్నయ్య ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మానేశావు? మన పూర్వీకులు పట్టుకుని చేశారు కదా అలా. పూర్వీకులు జుట్టు పెంచి ముడేసుకున్నారు కదా, ముక్కులు కుట్టించుకున్నారు, చెవులు కుట్టించుకున్నారు కదా, కుళ్ళాయి కొట్టలే పంచికొట్టలే కట్టుకున్నారు కదా. మరి ఎందుకు నువ్వు ఇప్పుడు నీట్గా రకరకాల కటింగ్లు వేయించున్నావు, మరి రకరకాల వెరైటీ డ్రెస్సులు వేస్తున్నావు? అవన్నీ వదిలేసావే. కొన్ని వదిలేస్తాను అంతే, కొన్ని వదలం. ఇది కూడా మన ఇష్టం. నచ్చినవి వదలం, నచ్చనివి వదిలేస్తాం. ఇలా ఉంది పరిస్థితి, ఇలా ఉన్నాయి పరిస్థితి. ఇదే ఈ లోక మర్యాద. ఈ లోక మర్యాదను మనం ఎప్పటికీ అనుసరించకూడదు. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో తెలుసుకొని మీ మనసు మారి నూతన మగుట వలన పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ జరగాలంటాడు. రూపాంతరం. పాతది ఇంకా కనబడకుండా మారిపోవడం రూపాంతరం అంటే. పాతది అసలేమీ ఇంకా కనపడకూడదు. ఇది దీని నుంచి ఇది చేశారు అని తెలియకూడదు ఎవరికి. అది రూపాంతరించాలి. అలా జరిగిపోవాలి పూర్తిగా. కానీ మరి మన దగ్గర పాత వాసనలు ఉంటున్నాయా పోతున్నాయా? పాత అలవాట్లు ఉంటున్నాయా పోతున్నాయా? పాత ఉద్దేశాలు ఇంక అలాగే కొనసాగుతున్నాయా వదిలేస్తున్నామా? ఆలోచించుకుంటే ఏ పాతదే వదులుతలా. అది అదే ఇది ఇది అంటున్నాం అంతే. అది అదే ఇది ఇదే అంతే. అది అదే ఇది ఇదే అంటే అవును, అది పరలోకమే, ఇది నరకమే. అది అదే ఇది ఇదే. మరి నువ్వేది? డైలమా. డైలమాతోటే పోతే ఎలా కదా? డైలమాతో పోతే ఎక్కడికి వెళ్తాం మనం? ఫలానా చోటుకి అని మనకి తెలియాలి కదా. ఏ ఊరు వెళ్తున్నామమ్మా అని రైల్వే స్టేషన్లో అడిగితే విజయవాడ లేదా గుంటూరో లేదా సూర్యాపేటో లేకపోతే సికింద్రాబాదు చెప్పాలి కదా నువ్వు. ఏమో నాకు తెలీదు, బండి ఎక్కేస్తున్నారు అంతే అంటామా? వాళ్ళు ఎవరైనా చెప్తారా? అలా చెప్తే ఏమంటారు వాళ్ళని? పిచ్చోళ్ళు అంటారు, పిచ్చోళ్ళు అంటారు. అలాగే మరి నువ్వు పోతే ఎక్కడికి పోతావు అని అడిగితే ఏమో నాకేం తెలుసు, నేను నరకానికి పోతానో పరలోకానికి పోతానో నాకే తెలీదు అంటే మరి ఏంటి? ఏమంటారు దాన్ని? ఏదో తెలియాలి. నీ క్రియలు చెబుతాయి. వాళ్ళు కొన్న టికెట్ చెప్తుంది అది ఎక్కడి దాకానో. కొనుక్కున్న టికెట్ చేతిలో ఉంటే అది గుంటూరు దాకానో లేకపోతే ఇంకో చోట సూర్యాపేట దాకానో లేదా సికింద్రాబాద్ దాకానో ఆ టికెట్ చెప్పుద్ది అంతే కదా. అది ఉంచుకుని కూడా చేతులు ఏమో అంటే నీ క్రియలు చెప్తాయి, నువ్వు ఎక్కడికి వెళ్తావు? నీ క్రియలు నేను ఎక్కడికి తీసుకెళ్ళిపోతాయో నీకు తెలిసిపోతుంది నీకు. అక్కడ 14:13 చెప్పినట్టుగా ఇప్పటి నుండి ప్రభునందు నిద్రించు వారు ధన్యులు, కానీ వారి క్రియలు వారి వెంట వస్తాయి. ఈ క్రియలు ఎలాంటివి, ఎక్కడికి తీసుకెళ్తాయి తెలిసిపోదా? తెలిసిపోదా మనకి? మన దగ్గర ఉన్న సొమ్ము ఏ టికెట్ కొనడానికి సరిపోద్దో మనకు తెలీదా? 10 రూపాయలు ఉంచుకుని నేను సికింద్రాబాద్ వెళ్ళాలంటే ఆ టికెట్ ఇస్తారు. భీమవరం వెళ్ళి నేను సికింద్రాబాద్ కావాలి 10 రూపాయలు చేతిలో పెడితే ఆ టికెట్ చేతిలో పెట్టి పంపిస్తాడు. ఆ కిలో దిగిపోరు అబ్బాయి అంతే. సికింద్రాబాద్ వెళ్తామా? తెలిసిపోద్ది మన దగ్గర ఉన్న డబ్బు ఎంత డబ్బు ఉంది, అది ఎక్కడి దాకా మనం తీసుకెళ్తారో తెలిసిపోద్ది. అలా మన క్రియలు ఎలాంటివి, ఆ క్రియలు మనల్ని ఎక్కడి దాకా తీసుకెళ్తాయో ఆ క్రియలే మనకి చెప్పేస్తాయి. ఆ ఏంటో ఎవరో తెలియని ఎవరు? ఇన్సెన్స్, మతి స్థిమితం లేనటువంటి వాళ్ళు. వాళ్ళకి ఇంకో భాషలో పిచ్చోళ్ళు అంటాం. వాళ్ళకి తెలియదు, వాళ్ళ చేతిలో ఉన్నది ఏముందో వాళ్ళకే తెలియదు.
అది ఎందుకో వాళ్ళకే తెలియదు, అలా ఉండిపోతారు. మరి మనం తెలివైన వాళ్ళం కదా, మరి మనం అలా ఉంటే ఎలా? ప్రభువుకి ఇష్టలమై ఆయన మన ముందుంచిన క్రియల్ని నెరవేర్చుకుంటూ, నేనే మార్గం అని చెప్పిన ఆయన మార్గంలోనే మనం నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఆయన ఎక్కడికి వెళ్ళాడో అక్కడికే మనం కూడా వెళ్తాం. అలా కానప్పుడు ఆయన చూపించిన దారి వదిలిపెట్టేసి వేరే దారిలో నువ్వు వెళ్తున్నట్టే ఆయన ఇల్లు కాడికి ఎలా వెళ్తావు? ఇగో నా అడుగు జాడలు, ఆ అడుగు జాడలు పట్టుకుని వచ్చేసేయి, నేను ఉన్న కాడికి వచ్చేస్తావు అని చెప్పినప్పుడు నువ్వేం చేయాలి? ఆ అడుగు జాడల్లోనే నువ్వు వెళ్ళాలి. అడుగు జాడల్లో నువ్వు వెళ్తున్నంతసేపు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నీకు తెలుసు. అడుగు జాడల్ని తప్పి పక్కకి ఎప్పుడు వెళ్తావో అప్పుడే నువ్వు ఏమో ఈ దారి ఎక్కడికి తీసుకెళ్తుందో, అసలు దారి వదిలేశాను నేను, ఈ దారి ఎక్కడికి తీసుకెళ్తుందో నాకు తెలియదు. అయితే ప్రభు దగ్గరికి మాత్రం కాదు, ఆయన అడుగులు నేను వదిలేశా. అంతే కదా, అడుగులు మనతో మాట్లాడతాయి ముందే. నువ్వు దారి తప్పినప్పుడే అటు కాదు ఇటు అటు వెళ్తే ఎక్కడికో పోతావు, ఇదిగో ఇక్కడికి వెళ్తేనే ఈ దారిలో నడిస్తేనే ప్రభు దగ్గరికి వెళ్తావని మన ముందు ఉంచబడిన అడుగు జాడలు మనకి హెచ్చరిక చేస్తూనే ఉంటాయి, చెప్తూనే ఉంటాయి. మాకొద్దు అనుకుంటా నువ్వు పక్కకి వెళ్ళిపోతే అవి అక్కడైతే గాలుగా ఆగిపోతాయి, అంతే కదా, అందుమించి ఏముండదు. కాబట్టి మన అడుగులు ఎటు వెళ్తున్నాయో దాన్ని బట్టి మనం ఎక్కడికి వెళ్తామో తెలిసిపోద్ది. మన క్రియలు ఎలా ఉన్నాయో వాటిని బట్టి మనకు వచ్చే ప్రతిఫలం ఏంటో మనకి తెలిసిపోద్ది. దేవుడైతే నిస్వార్థంగా ఏది ఆశించకుండానే మన కోసం గొప్ప త్యాగం చేసేసాడు. ఆయన మనం మంచోళ్ళమని మన కోసం రాలేదు, మన నీతిమంతులమని మన కోసం రాలేదు, మన యథార్థవంతులమని మన కోసం రాలేదు, అయితే ఆయనకి మన మిత్రులుగా ఉన్నామని మన కోసం రాలేదు. మనం ఆయనకి శత్రువులమై ఉండగాని, పాపులమై ఉండగాని, దుష్టులము చెడ్డాళ్ళై ఉండగాని మనందరి రక్షణ కోసం ఏ విధమైనటువంటి స్వార్థం లేకుండా కేవలం ఆయన ప్రేమ వాత్సల్యతలతో మన రూపంలోకి ఆయన ఈ లోకంలో వచ్చేసాడు. వచ్చేసి మనం ప్రయాసపడుతున్నాం, ఎలా ఈ లోకపు ఈ పాపపు ఊబి నుంచి ఎలా నేను బయటపడాలా? ఈ లోకం దాని మర్యాదతో నన్ను కట్టిపరేస్తుంది. మన వాళ్ళు చాలామందిని కట్టేసింది కదా. ఏదో మన బంధువుల ఇళ్ళల్లో ఏదో జరిగిందనో, మన ఇంట్లో ఏదో జరిగిందనో దేవుని సన్నిధి రాకుండా వాళ్ళు కట్టబడ్డారు, కట్టేశారు వాళ్ళు. అని ఇంకా తాతయ్య పోయి ఇంకా 6 రోజులు కూడా అవ్వలేదు, అప్పుడు గుళ్ళోకి వెళ్ళిపోతావా? ఒక కట్టు వెళ్ళిపోయాడు తాతయ్య, ఏం చేస్తావు నువ్వు కూడా వెళ్ళిపోతావా? తాతయ్య కూడా వెళ్ళవే, అన్ని పనులు బాగానే చేసుకుంటావు. కానీ ఎవరు ఏదో అంటారు, దేవుని సన్నిధికి వస్తాం మానేస్తాం. మీ అన్నయ్య పోయి నెల కూడా కాలేదు, అప్పుడే నువ్వు మందులోకి వెళ్ళిపోతావా? బ్యాంకులో సంతకాలు పెడతాకి మటుకు వెళ్తారు కదా, డాక్టర్ సంతకాలు పెడతాకి మటుకు వెళ్తారు. డబ్బులు రావు. ఈ లోకమే ఎక్కువైపోతుంది. దేవుని దగ్గరికి మటుకు రారు. బ్యాంక్కి వెళ్తే ఎవరేమనరు, ఈ డాక్టర్లు సంతకాలు పెడతాకి ఎవరేమనరు. దేవుని సన్నిధికి వస్తే మటుకు ఆవిడ తెగేసుకుంటూ బయలుదేరిపోయింది. అలా అనేవాళ్ళు ఎవరన్నా దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళ కాదు కదా. ఇప్పుడు వాళ్ళ మాటలు నీ పని ఏంటి? వాళ్ళు వేరు, నువ్వు వేరు. వాళ్ళు అలాగే అంటారు. అప్పుడు వాళ్ళ మాటతో నీకు పని ఏంటి? ఇలా మనం ఉంటే ఎలా? శరీరాన్ని 3 పూట్ల భోజనం పెట్టి పోషిస్తున్నాం కదా, చికెన్ పెట్టి, మటన్ పెట్టి, గుడ్లు పెట్టి, పాలు ఇచ్చి బాగా పోషిస్తున్నాం కదా. మరి ఆత్మను పోషించక్కల్లా? ఆత్మను పోషించేది ఏంటి? దేవుని సన్నిధి, దేవుని వాక్యే కదా. అది లేకుండా ఆత్మను అలా పస్తు పెట్టేస్తుంటే, ఆత్మ అలా క్షీణించిపోతుంటే సాతానుకు నీ మీద బలం పెరిగిపోదా? మన ఆత్మ ఎప్పుడు బలంగా ఉంటుందో సాతానుడు మన దాకా రాలేడు.
ఉడత చప్పుళ్ళు చేస్తాడు మన చుట్టూ అక్కడక్కడక్కడక్కడ అంతే. ఈ ఆత్మ ఎప్పుడు బలహీనమైపోయిందో అప్పుడు వచ్చి కూర్చుంటాడు మీద. అలా సాతానికి చోటు ఇచ్చేస్తారు. అలా ఇవ్వడం సాతానికి కావాలి కాబట్టి వారి ద్వారా వీరి ద్వారా ఏవో మాటలు మళ్ళీ అనిపిస్తాడు. నన్ను వెంబడింపగోరువాడు ఏం చేయాలి? తన సిలువనెత్తుకుని తనను తానే రిక్తును చేసుకుని నన్ను వెంబడించాలా అన్నాడు ఆయన. తను తాను పూర్తిగా అన్నించి విడుదల, అన్నిటిని వదిలేసుకోవాలంట. ఇదన్నీ పట్టించుకోకూడదు. అలా నన్ను వెంబడిస్తేనే వెంబడించగలరు. లేకపోతే ఎలాంటి వాళ్ళు అంటాడు? నాగటి మీద చెయ్యి వేసి వెనుదిరిగేవాళ్ళు అని చెప్పాడు. వాళ్ళు ఇంకా తగులుబడి చూసుకోకుండా ఉన్నారు అని చెప్తాడు కదా. కాబట్టి మన కోసం ఇంత గొప్ప త్యాగం మనమేమీ అడగలేదు, మనమేమీ మంచోళ్ళం కాదు. అయినప్పటికీ మన మీద ఆయనకు ఉన్నటువంటి ప్రేమ కారణం ఏంటంటే ఆయన స్వహస్తాలతో తన స్వరూపం ఇచ్చి, తన పోలికిచ్చి, రూపించి, తన ఆత్మను కూడా మనలో ఉంచాడు. కాబట్టి మన మీద ఆయనకి అంత ప్రేమ. అది వాత్సల్యతగా, ప్రేమను దాటిపోయి అది వాత్సల్యత అయిపోయింది. వాత్సల్యత అయిపోయింది. రెండింటికి తేడాన్ని గుర్తించాలి, మీరు స్పష్టంగా గుర్తించాలి. ప్రేమ వేరు, వాత్సల్యత వేరు. ఎన్నో ప్రేమలు కలిపితే కానీ వాత్సల్యత కాదు. తల్లికి పసిబిడ్డ మీద ఉండేటువంటిది వాత్సల్యత. ఆడేం చేస్తాడు? ఆడికేం తెలియదు పాపం. పడుకుని అక్కడే ఒకటి చేసుకుంటాడు, అలాగే పడుకుని అక్కడే రెండు చేసుకుంటాడు. ఆ రెండింటిలో పడి ఆడికి దొరుకుతూ ఉంటాడు. అడిగి వెళ్ళి అమ్మ కనబడేసరికి మళ్ళీ కేరింతలు కొడుతూ ఉంటాడు. ఆడున్న స్థితి ఎక్కడిది? ఎంత చిరాకు! ముట్టుకోవడానికి అసహ్యం వేసే స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఒళ్ళు అంత పాము వేసుకుని ముట్టుకోవడానికి. అయినా సరే ఆ తల్లి ఏమంటుంది? నా బాబే, నా బాబే అరే రేచి వీళ్ళంతా చేసుకున్నావా, అయ్యయ్యో అంట. అన్నీ ఎత్తుకొని భుజాన్ని వేసుకొని బాత్రూమ్ తీసుకెళ్ళి అవన్నీ శుభ్రంగా కడిగి, ఇది వాత్సల్యత అంటే. ఇది ప్రేమ కాదు, ప్రేమను దాటి వెళ్ళిపోయింది. ఆయన ఉయ్యాల తోటలో పడుకోబెడితే వచ్చేడు కిరుతలు కొడుతుంటే నా బాబే నాయన ఆయన ముద్దెట్టుకుని వెళ్ళిపోతారే. ఆ తర్వాత రెండు చేసేసరికి ఏమో మీ పిల్లడు రెండు చేశాడు అని వెళ్ళిపోతారు అంతే. అది ప్రేమ అంతే. దేవుడు కేవలం మనల్ని ప్రేమించడం కాదు, మన మీద ఆయనకి చాలా వాత్సల్యత ఉంది. ఆ వాత్సల్యత కూడా తగ్గిపోవడంలే, ప్రతి దినము అది నూతనంగా పుడుతుందంట. ఇంత గొప్ప వాత్సల్యతను మన మీద చూపించినటువంటి ఆ దేవుణ్ణి మనం ఎంత ప్రేమించాలి, ఎంత గౌరవించాలి, ఎంత ఆరాధించాలి. ఆయన మీద ప్రేమ నాకుంది, ఆయన మీద నాకు గౌరవం ఉంది, ఆయన మీద నాకు ఆరాధన ఉంది అని కేవలం నోటితో చెప్పుకోవడం కాదు. నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను గాయకుంటాడు. నేనే మార్గమును ఆయన సూచించిన ఆయన మార్గంలో నడుచుకుంటాడు. ఆయన మార్గంలో నడుచుకోవడమే ఆయన ఆరాధించడం. మనం ఆయన ఆజ్ఞల్ని పాలించడమే ఆయన మనం ఆరాధించడం. ఆయన మార్గాన్ని వదిలిపెట్టేసి ఆయన ఆజ్ఞల్ని పట్టించుకోకుండా నేను నిన్ను ఆరాధిస్తున్నానంటే అది అబద్ధం, అది నిజం కాదు. అలాంటి ఆరాధనను ఆయన స్వీకరించేవాడు కదా. ఆయన దాకా పోతుంది. మన అవిధేయతలు, మన అక్రమాలు, మన పాపాలు, మన దోషాలు ఆయనకి మనకు మధ్య అడ్డుగోడగా నిలబడిపోతాయి. కాబట్టి అలాంటివి ఏమన్నా ఉంటే వాటిని పూర్తిగా తుడిచేసుకుని, తొలగించేసుకుని అప్పుడు నేను నిన్ను ఆరాధిస్తున్నానని నిరూపించుకోవాలి. అలాంటి ఆరాధన దేవునికి ఇష్టం కూడా. దేవుడి మాటల్ని దీవించునుగాక.
6 దాకా వచ్చామా? మిగిలిన భాగాన్ని వచ్చే ఆదివారం ధ్యానిద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ ఉచితమైన కృపను బట్టి ఇంతవరకు మా మధ్య నుండి 19వ కీర్తన మొదటి 6 వచనాల ద్వారా మాకు నేర్పించిన సత్యాలను బట్టి హృదయమార మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నా. నాయన, మీరు మానవుని సృజించక పూర్వమే ఆ మానవునికి అవసరమైనటువంటి ప్రతిదాన్ని మీరు పూర్తి చేసిన తర్వాతే మీరు మనిషిని నిర్మించి ఇదంతా నీ కోసమే, దీన్ని నువ్వు ఏలుబడి చెయ్యి, లోపరుచుకోమని మీరు అతన్ని ఆశీర్వదించిన వారుగా ఉన్నారు. కానీ మనిషి ఆయన తన కోసం సృజించినటువంటి వాటిని పూజిస్తూ తనను సృజించిన మిమ్మల్ని విడిచిపెట్టేస్తూ ఉన్నాడు. యావత్ సృష్టి కూడా మీ మహిమను, మీ ఘనతను, మీరెంత గొప్పవారో ఇదంతా మాకు చాటి చెప్తా ఉంది. అయితే దాన్ని మేము మాత్రం కూడా పట్టించుకోకుండా నువ్వే మాకు వెలుగునిస్తున్నావు. నీ మూలంగానే జీవం అనేది ఇక్కడ ఉంది. నీ మూలంగానే మాకు వర్షాలు అవి పడుతూ ఉన్నాయి. నీ మూలంగానే క్రిమికీటకాలు నాశనమై మాకు తెగుళ్ళేమి రావట్లేదు. కాబట్టి నువ్వే మా దేవుడు అంటూ మీరు సృజించినటువంటి ఒక నక్షత్రాన్ని మానవులు పూజించువారుగా ఉంటా ఉన్నారు. అలాంటిది కూడదని మీరు చెప్తా ఉన్నారు. ఎందుకంటే మీ మహిమను చాటుతూ ఉండగా వాటిని సృజించినటువంటి మీ మహిమను గురించి వర్ణించకుండా, మిమ్మల్ని ఆరాధించకుండా మీరు సృజించిన వారిని ఆరాధించడం అనేది, సృజించిన ఆ సృష్టిని ఆరాధించడం అనేది అది ఏమాత్రం మీకు నచ్చేటువంటి విషయం కాదు. కాబట్టి ఇప్పటికి కూడా మేము ఇంకేం చేస్తున్నామో జాగ్రత్తగా ఆలోచించుకొని అని యథార్థంగా నా హృదయపూర్వకంగా మీ మహిమను గుర్తెరిగి మిమ్మల్ని మట్టుకే ఆరాధించగలిగేటువంటి కృప అనుగ్రహించమని ప్రభువును మా రక్షకుడునైనా యేసునామని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. 19వ కీర్తన 7వ వచనం 1 చదువుదాం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును త్రెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడా, వందనాలు, స్తోత్రాలు. మరొక మారు మీ కృపాసన వద్దకు వస్తున్నాం. మా వెనుకల్లోనికి తేబడి లేఖన భాగాన్ని దీవించండి. ఈ లేఖనాన్ని బట్టి దీని నుండి బలహీన ప్రభా మరొకసారి నిలబడబోతున్నాను మాట్లాడేందుకై. నన్ను మరుగు చేయండి. మీ చిత్తానుసరమైన మాటలు నోటి నింపి మీరే మాట్లాడుకుని మహిమ తెచ్చుకోండి. చేర్చబడిన మా పిల్లలందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. కొద్ది సమయం తమ హృదయాలు చివరిని పరలోకపు గౌని వైపు కేంద్రీకరించులాగున సహాయం చేయమని ప్రభువైన యేసునామమున అడిగి ప్రైజ్ ది లార్డ్. మరోసారి వచనాన్ని చదువుదాము. చూడండి, వచనంలో ఏమంటాడు ప్రభు? యెహోవా నియమించిన ధర్మశాస్త్రము అది యథార్థమైనది. యథార్థమైంది, అది ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తుంది, అది నమ్మదగినది, బుద్ధిహీనులకు జ్ఞానాన్ని కూడా పుట్టించేదిగా ఉంది ఆయన ధర్మశాస్త్రము అంటాడు. దేవుని ధర్మశాస్త్రం అది దేవుని జ్ఞానాన్ని, దేవుని ప్రేమను, దేవుని ప్రభావాన్ని, దేవుని మహిమను అది మనకి ప్రకటిస్తూనే ఉంటుంది. అలానే అందులో ఏ విధమైన లోపం కూడా మనకి కనపడదు. అంటే యథార్థమైనది, లోపం అనేది కనపడదు. మరి ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడిచేటువంటి వారికి ఇంకెలాంటి కొరత ఉండదు అని, అలాంటి కొరత వారికి ఇక ఉండదు అని. కొరత ఉండదు, ఎలాంటి కొరత ఉండదు. ఎందుకంటే అది నమ్మదగినది కాబట్టి దాని యందు మన నమ్మిక ఉంచితే మన కొరతలన్నీ తీర్చడానికి అవసరమైనటువంటి ఉపదేశాలు దానిలో మనకి దొరుకుతాయి. 12వ కీర్తనలో 6వ వచనాన్ని చదువుదాం. యెహోవా మాటలు అవి పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కడిగి
ఊదిన వెండి ఎంత పవిత్రాలు అంటే ఏ మాత్రం కూడా అందులో దోషం అనేది ఉండదు అని. మట్టి పాత్ర, మూస, మరి బంగారాన్ని కరిగించాలన్నా వెండిని కరిగించాలన్నా అందుకు వాడేటువంటి పాత్ర, ఇనుముని కరిగించాలన్నా దానికి వాడేటువంటి పాత్ర కూడా అది మట్టితో చేయబడింది. ఏ లోహం ఆగదు, ప్రతి లోహము కరిగిపోద్ది. ఇనుము కరిగిపోద్ది, బంగారం కరిగిపోద్ది, వెండి కరిగిపోద్ది, రాగి కరిగిపోద్ది, సీసం కరిగిపోద్ది, అలాగే ఇతడి ప్రతీదీ కరిగిపోద్ది, ఒక మట్టి తప్ప. దీన్ని మనం హీనంగా చూస్తామో అదే స్ట్రాంగ్. బంగారాన్ని చాలా గొప్పగా చూస్తాం దాన్ని. ఆ మట్టి పాత్రలు వేసేసరికి అది ఏమైపోద్ది, గిలగిల్లాడిపోయి ద్రవం కింద మారిపోద్ది. అంతే, దాని ఆకారం అంతా పోయి చిన్న ద్రవ పదార్థంగా మారిపోద్ది. కానీ మట్టి అలా కాదు. అలాంటి మట్టి పాత్రలు మనిషిని చేయడానికి దేవుడు మట్టినే ఎంచుకున్నాడు. అందుకే మట్టినే ఎంచుకున్నాడు. ఈ మట్టిలో ఏమేమి లోహాలు మనకు ఉన్నాయి అన్నీ ఈ మట్టిలో ఉంటాయి. మన శరీరంలో కూడా ఉంటాయి ఈ లోహాలు. బంగారం ఉంటుంది మన శరీరంలో, వెండి ఉంటుంది, రాగి ఉంటుంది, ఇనుము ఉంటుంది, జింకు అది కూడా ఉంటుంది. ఇవన్నీ మట్టిలోనే ఉంటాయి, మట్టిలో నుంచి చేస్తారు. మరి ఈ మట్టితోటి మన దేహం చేయబడింది కాబట్టి అందుకు రుజువుగా ఆ మట్టిలో ఉండేవన్నీ మన శరీరంలో కూడా ఉంటాయి. అలాంటి మట్టి మూసలు 7 మార్లు కరిగించి ఊదేసిన అంటాడు. శుభ్రం చేయడానికి ఉన్న మార్గం అదే. కరిగించేస్తారు, ఆ పైన అందులో ఉండి మస్తు కాలి బూడిద లేక పైన తేలుతుంది. దాన్ని ఏం చేస్తారు, ఊదేస్తారు, ఎగిరిపోద్ది. మళ్ళీ పెడతారు, మళ్ళీ కరిగిపోద్ది. ఇంకెక్కడన్నా ఉంటే అది కూడా పైకి వచ్చింది, మళ్ళీ పైన బూడిదలాగా తేలిపోద్ది, మళ్ళీ ఊదేస్తారు. అదే దాన్ని శుభ్రం చేయడానికి ఉన్న మార్గం అది, కరిగించి ఊదడమే. అలా 7 మార్లు ఒకసారి కరిగించి ఊదితేనే క్లియర్ అయిపోతుంది చాలా మటుకు. అలాంటిది 7 సార్లు అంట. 7 సార్లు దాన్ని కరిగించి ఊదినటువంటి వెండి లాంటిదంట దేవుని వాక్కు. అంటే ఇంకా దోషం ఉంటుందా? అందులో ఏమాత్రం కూడా దోషమే ఉండదు. ఆ తర్వాత అదే కీర్తనలు 18:30 దేవుడు యథార్థవంతుడు, ఆయన మాట కూడా చాలా యథార్థంగా ఉంటుంది, చాలా నిర్మలంగా ఉంటుంది. అందులో ఏ విధమైనటువంటి లోపము ఉండదు. నిర్మలమైనటువంటి నీటి అడుగున ఓ డ్రమ్ము నిండా నీళ్ళు నింపితే అడుగు నుండి ఇసుక రేణువులు కూడా కనబడతాయి. అలాంటి నీటిని మనం నిర్మలంగా అని చెప్తాం. చాలా అరుదులే అలాంటి నీళ్ళు మనకు దొరుకుతున్నాయా? 27 మటుకు దొరుకుతాయి. బోర్ నీళ్ళు అది డ్రమ్ములో నింపితే అడుగు నుండి ఇసుక రేణువులు కూడా కనబడతాయి. అందులో ఏం దోషం ఉండదు. నిర్మలమైనటువంటిది అనమాట దేవుని వాక్కు. అందులో అన్నీ మనం చూసుకోవచ్చు. నిర్మలమైనటువంటి జలంలో ఏమైనా ఆకు ముక్కలున్నా, లేకపోతే ఏమైనా చిన్న చిన్న ఇసుక రాళ్ళు ఉన్నా, ఈ ఇసుక రేణువులున్నా అవన్నీ కనపడిపోతాయి, అన్నీ కనపడిపోతాయి. అలాగే దేవుని వాక్కులో కూడా మనం దాని అర్థంలాగా ఉపయోగించుకొని చూసుకుంటే అన్నీ కూడా కనపడిపోతాయి శుభ్రంగా. కాబట్టి మనం ఏం చేయాలి? యథార్థంగా ఉండాలి, దేవునిలాగానే ఉండాలి అని అనుకుంటే నిర్మలమైన ఆయన వాక్కులో మనల్ని ఒకసారి చూసుకోవాలా. ఏమేమి ఉన్నాయో అవన్నీ అది చూపించేస్తుంది. చూపించినప్పుడు మనం దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. శుభ్రం చేసుకోవడానికి అది మనకి ఎంతగానో
ఉపయోగపడేదిగా ఉంటుంది అని. అలా ద్వితీయోపదేశకాండము 22 అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. కొత్త ఇల్లు కట్టించినప్పుడు దాని మీద నుండి ఎవడైనను పడుట వలన నీ ఇంటి మీదికి హత్య దోషము రాకుండుటకై నీ ఇంటి పైకప్పునకు చుట్టూ పిట్టగోడ కట్టించాలి. చూడండి ఎంత సత్యమైన వాక్కు ఇది. పైకి ఎక్కడానికి మెట్లు పెట్టాం కాబట్టి ఎవరైనా ఎక్కొచ్చు. కానీ పైకి వెళ్ళిన తర్వాత దాని మీద తిరిగే క్రమంలో ఎక్కడో చూస్తూ ముందుకెళ్ళిపోతే అడ్డుగోడ లేదు కాబట్టి అక్కడి నుంచి కింద పడిపోవచ్చు, పడిపోయి చనిపోవచ్చు. ఆ చనిపోయిన హత్యాదోషం ఎవరి మీదకి వస్తుంది? ఆ ఇంటి గల వాని మీదకే కదా వస్తుంది. పైకి ఎక్కే అవసరం లేదు అన్నప్పుడు మెట్లు కట్టకూడదు. మెట్లు కట్టకుండా ఉండాలి. మెట్లు కట్టావు అంటే ఖచ్చితంగా ఎక్కుతారు. ఎక్కిన తర్వాత పడిపోయే ఛాన్స్. అందుకని ఏం చేయాలంటే పిట్టగోడ కట్టాలి. చూడండి ఎంత సత్యమో. ఆయన వాక్కుల్లో చూసుకుంటే మన ఇంటికి పెట్టగోడ కట్టామా? కట్టకపోతే ఎంత ప్రమాదం. పైకెక్కి మనమే పడిపోవచ్చు, అది ఇంకెవరైనా పడిపోవచ్చు. పాపం డాబాలు లేనివాళ్ళు బట్టలు ఆరేసుకోవడానికి ఈ డాబా ఎక్కుతారు, గబుక్కున లైలు పడిపోతే ఆ దోషం అందే కదా. ఇవన్నీ వాక్కు చూపిస్తుంది. దేవుని వాక్కు చూపిస్తుంది. అందులో ఏ దోషం ఉండదు. అది చాలా నిర్మలమైనది. ప్రతి దాన్ని మన కళ్ళెదురుగుండా పెడుతుంది. దాన్ని మనం సరి చేసుకోవాలా అంతే. పెట్టుకోవడం లేనప్పుడు మెట్లు కట్టడం మానేయాలి. మెట్లు కడితే పెట్టు కూడా తప్పకుండా వెంటనే పెట్టేసేయాలి. అలాగే 24:5 ఒకడు కొత్తగా ఒక దానిని పెండ్లి చేసుకుంటే ఆ సైన్యంలోకి వెళ్ళి చచ్చిపోయాడు అనుకున్నాడు. అక్కడ సైన్యంలోకి వెళ్ళాడు, యుద్ధం చేయడానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళాడు, చస్తాడో బతుకుతాడో ఎవరికి తెలుసు. పెళ్లి చేసుకున్నాడు, వెళ్ళిపోయి వెంటనే యుద్ధంలోకి వెళ్ళి చచ్చిపోయాడు. అప్పుడు ఎలా మరి తన వంశం ఎక్కడ నిలబడుతుంది? కాబట్టి తనకు ఒక బిడ్డ పుట్టేంత వరకు చేసుకున్న భార్యతో తను ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆ వంశం ఎక్స్టెండ్ అవుతుంది. వాళ్ళు కలిసి ఉండడాన్ని బట్టి మరి పిల్లలు పుడతారు. తద్వారా వారసులు లేకుండా పోవడం. అతను యుద్ధంలో తర్వాత చచ్చిపోయినా తన వంశం ఇంకా భూమి మీద ఉంటుంది. చూడండి ఎంత చక్కటి మాటలు. పెళ్లి చేసుకుని సైన్యంలో చేరిపోకూడదు. సైన్యంలోకి వెళ్ళిపోయి యుద్ధం చేసి నువ్వు చచ్చిపోతే ఎలాంటి నీ పరిస్థితి అది. అలా ఇంకా చెప్తాడు. తన రెక్కల కష్టంతో తను ఇల్లు కట్టుకున్నప్పుడు అప్పుడు కూడా గృహప్రవేశం చేసి ఆ ఇంటిలో ఆనందించకుండా వెళ్ళిపోకూడదట మళ్ళీని. అది కూడా చెప్పాడు. నీ రెక్కల కష్టంతో నువ్వు కట్టుకున్నావు, ఆ ఇంటిని బట్టి నువ్వు తృప్తి చెందాల. కట్టేసుకుని దాన్ని అనుభవించకుండా నువ్వు వెళ్ళిపోతే అది ఎలా? యుద్ధానికంటూ వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా జరగచ్చు. ఈ రెక్కల కష్టాన్ని అనుభవించుకుంటేనే పోకూడదు. సైన్యంలోకి వెళ్ళే వాళ్ళు కూడా ఇలాంటి పరిమితులు పెట్టాడు. కొత్త ఇల్లు కట్టుకున్నవాడు గృహప్రవేశం చేసి దాన్ని ఎంజాయ్ చేసేదాకా అది సైన్యంలోకి రావక్కర్లేదు. పెళ్లి చేసుకున్నప్పుడు అమ్మాయితో కాపురం చేసి పిల్లలకి అనేదాకా తను సైన్యంలోకి వచ్చేయక్కర్లేదు. వస్తే తన వంశం లేకుండా పోతుంది. తను రెక్కల కష్టార్జితంతో కట్టుకున్నది అనుభవించకుండానే పోయేటువంటి పరిస్థితిని చక్కటి వెసులుబాట్లు అనమాట. మనం మేలుగోరి మనల్ని ఎంతగానో ప్రేమించి నిర్దోషమైనటువంటి ఉపదేశాలని ఆయన మనకి ఇచ్చినటువంటి వాడు ఉన్నాడు. ఇంక ఈ దేవుని వాక్కులో మానవ హృదయాన్ని మార్చేటువంటి శక్తి ఉంది. ఆయన వాక్కుకు మన హృదయాన్ని మార్చేటువంటి శక్తి కూడా ఉంది. అది ఎలాంటి హృదయమైనా అది మారిపోద్ది దీన్ని ధ్యానించడం ద్వారా.
అలాగే ఇది ఎంతగానో నమ్మదగినటువంటిది. ఆయన వాక్కు అది ఎంతగానో నమ్మదగినటువంటిది. మరి నమ్మదగినవి చాలా అరుదైపోతున్నాయి మనకి. మనుషుల్లోనూ నమ్మదగిన వారు ఉండట్లేదు, అలాగే వస్తువులు కూడా నమ్మదగినవిగా ఉండలేదు. అది నమ్మదగినది అయితే గ్యారంటీ ఇవ్వాల్సిన పని లేదు. గ్యారంటీ ఇస్తున్నారంటేనే అది నమ్మదగినది కాదని అర్థం. అది నమ్మదగింది, 7 ఏళ్ళైనా పోదు అనేటువంటి గ్యారంటీ ఉంటే గ్యారంటీ ఎందుకు ఇవ్వాలి? ఇవ్వాల్సిన పని లేదు. ఇస్తున్నాడంటే అర్థం ఏంటి? 7 ఏళ్ళు ఉండదేమో, డౌట్. అంత నమ్మదగినది అది కాదన్నమాట. నమ్మదగిన వాటికి అస్సలు గ్యారంటీ అనేది అక్కర్లేదు. గ్యారంటీ అక్కర్లేని నమ్మదగినటువంటిది దేవుని వాక్కు. ఇదేం చేస్తుందంట? మందబుద్ధి గల వారిని తెలివైన వారిగా మార్చేస్తుందంట. మందబుద్ధి కలిగినటువంటి వారిని. అది ఇప్పుడు మనం దేవుని యొక్క దేహంలోనూ రక్తంలోనూ పాలు పంపులు పొందడానికి మనం సిద్ధపడబోతున్నాము. కాబట్టి ఇలాంటప్పుడు మనకి చాలా జ్ఞానం కావాలా. పోయి ఇబ్బందుల్లో పడకూడదు కదా, పోయి కష్టాల మీదకి తెచ్చుకోకూడదు కదా. అందుకని చాలా వివరంగా చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం నుంచి చదువుదాం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును, లేక ఆయన పాత్రలోనిది తాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు నువ్వు అపరాధివి కాకుండాలా అనేది దేవుని కోరిక. అపరాధివి కాకుండాలా. అపరాధికి ఏమొస్తుంది? దండన వస్తుంది. నువ్వు దండనకు గురి కాకుండా ఉండాలా. కాబట్టి ఏం చేయాలి? నువ్వు నీ హృదయాన్ని జాగ్రత్తగా పరిశీలించుకోవాలా. నిర్దోషము నిష్కల్మషమైనటువంటి దేవుని దేహానికి, క్రీస్తు దేహానికి సాదృశ్యమైన రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైన రసం, దానిలో పాలు పంపులు పొందాలి అంటే ఎలా నిన్ను నువ్వు నియంత్రించుకోవాలా, ఎలా నిన్ను నువ్వు సరి చేసుకోవాలా, శుద్ధి చేసుకోవాలా, యోగ్యతను సంపాదించుకోవాలా. అది ఆయన వాక్కు ద్వారానే మనకి తెలుస్తుంది. మందబుద్ధి కలిగినటువంటి వారికి కూడా ఇది జ్ఞానాన్ని కలిగిస్తుంది. నువ్వు తప్పు చేశావు, పోకూడని స్థలానికి పోయావు, చేయకూడని పని నువ్వు చేశావు. నువ్వు బాప్తిసం పొందితే ఏముంది, ఇదివల్ల నువ్వు వాళ్ళలో పాలు పొందితే ఏముంది, ఈ వారి దినాల్లోనూ నువ్వు తప్పులు చేశావు. ఇలాంటి తప్పులతో దానిలో పాలు పొంది ఎందుకు నువ్వు దోషివవుతావు? ఎందుకు శిక్షకు నువ్వు గురవుతావు? సరి చేసుకో. దేవుడు కరుణామయుడు, ఆయన క్షమాపణ అడిగితే క్షమిస్తాడు. కాబట్టి ఇప్పుడే ఆయన పాదాల దగ్గరికి వచ్చి నువ్వు చేసినటువంటి తప్పులు ఏమున్నాయో ఆయా విషయమై ఆయన పాదాల దగ్గర క్షమాపణ అడగాలి అంటాడు. అతిక్రమాన్ని దాచుకోకుండా ఒప్పుకునేలా చేసేది దేవుని వాక్కు. అది దాచేసుకుంటే, జేబులో నొప్పి వేసుకున్నంత మాత్రాన దాచబడద్దా? అది జేబులో నొప్పి వేసుకుంటే దాచబడద్దా? కొద్దిసేపటికి లాగు కాలిపోద్ది, కాలువ కాలిపోద్ది, పొగలు రకరకరక వచ్చేస్తుంటాయి, గొంతులే డ్యాన్సులు వేయించేస్తుంది అంతే. అంతకంటే అగ్ని వంటిది దేవుని వాక్కు. ఆయన మాట చేత పర్వతాలు కలిగిపోయాయి, పర్వతాలే కరిగిపోయాయి, కదిలిపోయాయి. అలాంటిది మన ఎంత. అందుకని ఆయన వాక్కులో మనల్ని మనం చూసుకుంటూ ఆయన వాక్కు ద్వారా జ్ఞానాన్ని పొందుకుని
మందబుద్ధితనాన్ని పోగొట్టుకుని సరిచేసుకుని యోగ్యులుగా అందులో పాలు పొంది మేలు పొందాలి అనేది దేవుని కోరిక. అందుకని ఈ హెచ్చరికలు మనకైనా ఇంకా కిందకి రా. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవాలా. ఎలా ఉన్నాను నేను? గత వారం బాగానే ఉన్నాను, ఆయన బల్లలో పాలు పంపులు పొందాను, 6 రోజులు గడిచిపోయాయి. ఈ 7వ రోజుకి నేను ఎలా ఉన్నాను? ఈ 6 రోజుల్లో ఎక్కడైనా దేవుని ఆజ్ఞను మీరి నడుచుకున్నానా? ఈ 6 రోజుల్లో ఎక్కడైనా దేవునికి ఇష్టం కాని పనులు చేశానా? ఈ 6 రోజుల్లో ఎక్కడికైనా దేవునికి ఇష్టం కాని స్థలాలకు పోయానా? ఆయనకి ఇష్టం కాని రీతిలో మాట్లాడానా, ఆలోచించానా? ఇవన్నీని ఇంట్లోనే ఉన్నాను, ఎక్కడికి పోవాలా? ఇంట్లోనే ఉండొచ్చు, కానీ ఇది ఎక్కడెక్కడికో వెళ్ళిపోవచ్చు, కోటలు దాటేయచ్చు. కాబట్టి శరీరం చూడడం కాదు అక్కడ. నువ్వు ఎక్కడి దాకా పోయావు, నీ ఆలోచనలు ఎక్కడి దాకా పోయాయో, ఎలాంటివయ్యి? దొంగిలించాలి అని కోరిక కలిగితే నువ్వు దొంగతనమని నేరం చేసినట్టే అన్నాడు. ఎవరినో కొట్టి చంపాలి అనే ఆలోచన నీలో కలిగితే నువ్వు కొట్టి చంపేసినట్టే అన్నాడు ఆయన. ఎవరితోటి వ్యభిచరించాలని కోరిక నీకు కలిగితే నువ్వు చేసేసినట్టే. కాబట్టి ఇంట్లోనే కూర్చుని ఇలాంటి పాపాలన్నీ మనం చేయొచ్చు, ఇంట్లోనే ఉండొచ్చు, కానీ మానసికంగా ఇలాంటివన్నీ చేయొచ్చు. కాబట్టి నేను ఎక్కడికి పోలేదు, నేనేమీ చేయలేదు అనుకోవడానికి లేదు. హృదయం కదా, హృదయం ద్వారా ఇలాంటివన్నీ ఆయా విషయాలు మరి దేవుని చిత్తానికి విరుద్ధంగా మన వల్ల జరిగి ఉంటే ఆయా విషయాల్లో దేవుని దగ్గర ఆ విషయాన్ని ఒప్పుకోవాలా. ఇలాంటి ఆలోచన చేశాను నేను, ఇలాంటిది చేయాలనే తలంపు నాలో కలిగింది, ఇలాంటి చోటికి పోవాలనేటువంటి కోరిక కూడా నాలో కలిగింది. నాయనా, నేను మానసికంగా తప్పు చేశాను, పాపం చేశాను, ఇటువంటి ఆలోచనలు నాకు ఎప్పటికీ రాకుండా చేయి, నేను పాదాల దగ్గర పడి ఒప్పుకుంటున్నాను అని చెప్పేసి అడగాలట. ఆయన క్షమించడానికి ఇష్టపడేవాడు, దోషిని నిర్దోషిగా ఎంచేవాడు కాదు, కానీ పాపమును క్షమించడానికి ఇష్టపడేటువంటి వాడు. కాబట్టి ఏం చేయాలి? మనం అడగాలి, హృదయపూర్వకంగా ఆయన పాదాల దగ్గరికి వచ్చి మనం అడగాలి. అటువంటి జ్ఞానాన్ని ఇచ్చేది దేవుని వాక్కు. అది మందబుద్ధి గల వారిని తెలివైన వారిగా ఇది చేస్తుంది. కాబట్టి ఈ వాక్యమును బట్టి మనం బోధన పొందిన వారమై ప్రభు బలంలో పాలు పొందడానికై మనల్ని మనం జాగ్రత్తగా సిద్ధపరచుకుందాం. దేవుడి మాటల్ని దీవించును గాక.